మనల్లో ఈ ర్యాంక్ వరకు, ఈ 250 వరకు, 500 వరకు, ఈ 1000 వరకు, ఈ డైమండ్ వరకు మనకి ఒక పాజిటివ్ లేకపోతే ఇక్కడ వరకు తీసుకురా సాధ్యమైన విషయం తెలుసా? చిన్న ఒక పీవీని అంటే క్రియేట్ చేయడమే, సెల్ఫ్ గా రిటైల్ చేయడమే అంత కష్టమైనటువంటి ఇది. మనము 250ని 500ని కంప్లీట్ చేసుకొని ఆ యొక్క డిజీ రాక్స్టార్ ని కంప్లీట్ చేసుకొని ఎక్కడ వరకు వచ్చాము. ఎంత పాజిటివ్నెస్ ఉండాలి, శ్రద్ధ అనేటువంటి అయస్కాంతం ఎంత ఉండాలి, దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దాన్ని మర్చిపోవద్దు అసలు. అదే బలం. సరిగ్గా ఎగ్జామ్ టైంలో కూడా అది గుర్తురాకపోతే ఎట్లా అండి? ఎగ్జామ్ టైం ఇది ఇది మనల్ని మనం నిరూపించుకోవాల్సిన టైం అండి. ఎంత ఆనందకరమైన రాత్రి సార్ పెట్టినటువంటిది, అది నాకు ఎంతో బూస్టింగ్, అది ప్రాణం. ఇక ఎవరెవరైతే డైరెక్ట్ సెల్లింగ్ గురించి తక్కువగా ఆలోచించి ఉన్నటువంటి అజ్ఞానులకి, అవివేకులకి ఒకసారి వినండి ఇది అని చెప్తాను. మీరు మీ లోకం ఎక్కడుంది? మాయాలోకం, మా లోకం ఎక్కడున్నారు? ఇంకా ఇక్కడ చూడండి ప్రపంచం ఎటుపోతుందో. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండికేషన్ అర్థం చేసుకోండి, ఫ్యూచర్ ని స్టడీ చేయండి. ఒక ఓనర్ కు ఉన్నటువంటి అవకాశం మీకు ఉంది, డిజిటల్ గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీకంటూ ఓన్ గా ఒక పైప్ లైన్, ప్యాసివ్ లైన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా చోద్యం చూసుకుంటూ ఉండడానికి లేదు. వీఆర్ లక్కీ, వెరీ లక్కీ. వివాటీస్ అందరూ, వివా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ లక్కీ. అందులో టీం మన్యంలో ఉన్న వాళ్ళు డిజిటల్ డూప్లికేషన్ లో సిద్ధహస్తులు, అంతే. ఇక వాళ్ళు ఏ ఏ దాంట్లో వెళ్ళాలో కొంచెం అవి ఇంపార్టెంట్ మనం చెప్పుకుందాం ఈ బిజినెస్ అవర్ లో, శనివారం ఆదివారం తప్పకుండా. ఇక ఒక చిన్నది, ఇక పాయింట్స్ నోట్ చేసుకోండి, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్ కూడా బీ రెడీ. డైలీ వర్క్, డ్రీమ్ వర్క్ అని మనం పెట్టుకున్నాం. డైలీ వర్క్, డ్రీమ్ వర్క్. డైలీ వర్క్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనం బాగా ట్రై చేస్తాం. డైలీ వర్క్ దేనికోసం అంటే ఆ ఈఎంఐ కట్టాలి, మరి మళ్ళీ కరెంట్ బిల్లు ఉంటుంది, వీటి కోసం ఆ డైలీ వర్క్ తోటి మనం ఉండడం అవసరం. అది చాలా చాలా, ఎందుకంటే ప్రజెంట్ కి ఆక్సిజన్ అదే. కానీ డ్రీమ్ వర్క్ అది ఫర్ ఎవర్ మనకి ఆ యొక్క డైలీ వర్క్ ని ఈజీ చేస్తుంది. డ్రీమ్ వర్క్ అనేది డైలీ వర్క్ ని చాలా ఈజీ చేస్తుంది, ఇంకా డూప్లికేట్ చేస్తుంది, ఇంకా డబల్ చేస్తుంది. ఏంటిది? ఆ యొక్క డైలీ వర్క్ కి మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేస్తున్నామో, ఆ యొక్క సాధించడానికి, ఒక ఇల్లు కట్టాలని డైలీ వర్క్ చేస్తున్నాం, లేకపోతే ఇంకోటి అప్పులు తీర్చాలని డైలీ వర్క్ చేస్తున్నాం, ఇంకొక మంచి లైఫ్ స్టైల్ కోసం డైలీ వర్క్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదో డైలీ వర్క్ చేస్తాం. ఈ డ్రీమ్ వర్క్ వల్ల మీరు కోరుకున్నటువంటిది అన్ని కూడా చాలా సులభంగా, సునాయాసంగా అవుతాయి. అందుకోసమే డ్రీమ్ని పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? అంతేనా? దానికోసమే పెట్టుకుంటాం డ్రీమ్ వర్క్. అందులో వివాన్ ఎందుకు పెట్టుకున్నాం అంటే దానికోసం. కానీ తెలియకుండానే ఒక స్నేహితుడి వల్ల, లేకపోతే సిస్టర్ వల్లనో, బ్రదర్ వల్లనో మనం ఈ వాతావరణంలోకి వచ్చాం. వెరీ లక్కీ, ఈ వాతావరణంలోకి వచ్చాం. వాళ్ళకి అందుకనే సర్వదా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ నుంచి స్టేట్ మినిస్టర్స్ కూడా వీవాని పొగడ్డము, వీవా ప్రోగ్రామ్స్ కి రావడానికి, వీవా ద్వారా, నేను ఎప్పుడో చెప్పాను, ఎప్పుడో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో, సుపరిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని కలిగి ఉండడంలో భారతదేశాన్ని ఎలా చూపిస్తారో, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండస్ వివా అనే కంపెనీని అట్లా మోడల్ గా చూపిస్తారు. ఇది సత్యము, తథ్యము, అంతే, ఇంకా వేరేది లేదు. మనకు సోమవారం జరగబోయేటువంటి దాంట్లో నేను అనుకుంటున్నాను సర్ప్రైజ్ ఉంటది. ఒక మినిస్టర్ గారు వస్తున్నారు. మీరు ఆ యొక్క అద్భుతమైనటువంటి ఈవెంట్ లో మీరు ఉండడానికి ప్రయత్నించండి. అందరూ సోమవారం నాడు మీ ఎగ్జిక్యూటివ్స్ కి, 500s కి నేను మాట్లాడాను, 1000s తోటి, ఒకసారి అడగండి. ఇక దీన్ని మిస్ చేసుకోకండి. డబ్బులు సంపాదించడాన్ని ఎంజాయ్ చేయండి, సృష్టించండి. భయపడేది లేదు. ఇంకా ఎంత వస్తుంది? మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండి మీ కళలకి సాకారం చేసుకోవడానికి దానికి ఏమేమి ఆహారం ఇవ్వాలో అదంతా ఇవ్వండి. లేవడానికి బతికించొద్దు. ఓకే. సో డైలీ వర్క్, డ్రీమ్ వర్క్. డైలీ వర్క్ కోసం ఎంత మనము ప్రాణం పెడుతున్నామో, డ్రీమ్ వర్క్ కూడా అంత ప్రాణం పెట్టాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ వర్క్ ని ఏ విధంగా అయితే
ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఆ ఉద్యోగం కోసం, ఆ బిజినెస్ కోసం ఎంత తాపత్రయపడుతున్నామో, డ్రీమ్ వర్క్ ని కూడా మనకున్నటువంటి ఫ్లెక్సిబుల్ ఏంటంటే బిజినెస్ ని దాంతో పాటుగా చేసేటువంటి ఉంది. ఇప్పుడు ఇంటి పని చేస్తూనే ఆ మేడం గారు వింటున్నారు. ఓకే, ఇంకొకరు జాగింగ్ చేస్తూనే ఈ బిజినెస్ కి కావాల్సిన వ్యవహారాన్ని అంటే టీమ్ ని ప్రమోట్ చేయడం. ఓకే, సీనియర్ దగ్గర టైం తీసుకొని, జూనియర్ దగ్గర టైం తీసుకొని, ఆ మేడం ఆఫీస్ లో ఉండే వాళ్ళకి ప్రెజెంటేషన్ చేపిస్తుంది. స్కూల్ నుంచి రాగానే ఒక 2 ప్రొడక్ట్లు పోయి 1000 రూపాయలు వస్తుంది. చూడండి, సైమల్టేనియస్ గా ఫ్లెక్సిబుల్ గా సంపాదించుకునే ఈ అవకాశాన్ని మనము భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా మనం మార్చుకోవాలి. ఓకే, ఇది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత మన నేమ్ లిస్ట్ లో అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పడానికి మన యొక్క సీనియర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు స్టార్ అయ్యారంటేనే టీమ్ బోనస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈక్వల్గా విబిఓ డైమండ్ అయినా విబిఓనే, స్టార్ అయినా విబిఓనే, ఈక్వల్ టు మీరు అదే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి ఒక్కరూ టీమ్ బోనస్ తీసుకోవచ్చు. ఈ యొక్క నేమ్ లిస్ట్ ప్రెజెంటేషన్ చేయడానికి అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళతోటి ప్రెజెంటేషన్ చేయించవచ్చు. ఒక చిన్న విషయం, 8 కోర్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ని ఫాలో అవుతూ మనం నేర్చుకుందాం, మనం ఎర్న్ చేద్దాం. ఓకే, 8 కోర్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మన వాళ్ళకి, సీనియర్స్ కి అంతా తెలుసు. మీరు మీ యొక్క స్టార్ 500 ని ఆ స్టెప్స్ తోటి ఫాలో అయ్యి కంప్లీట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం 1000 కూడా ఎవరైతే ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ చాలా చక్కగా సీనియర్ యొక్క సమయాన్ని, స్కిల్ ని ఉపయోగించుకుంటూ, సరే 8 కోర్ స్టెప్స్ అంటే ఏంటి, దేని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి, నాకు ముందు పని నేర్చుకోవడం కావాలి, తొందరగా నేను పని నేర్చుకోవడం మీద నేను దృష్టి పెడుతున్నాను అని చెప్పి మీరు ఎవరైతే ఆ 500 ని కంప్లీట్ చేసుకుంటారో ఆల్మోస్ట్ వాళ్ళకి స్టార్ 1000 అవ్వడం కేక్ వర్క్ అవుతుంది, సింపుల్ అయిపోతుంది. లావణ్య మేడం అంతేనా? వాళ్ళకి సింపుల్ అవుతుంది, కేక్ వర్క్ అయిపోతుంది, హార్డ్గా ఉండదు. సో ఆ తర్వాత ఇది ఒకటి. ఇక స్టార్ 1000 వరకు ఈ 8 కోర్ స్టెప్స్ ని స్టడీ చేసుకున్న వాళ్ళు ఒక వర్క్ నేర్చుకున్నట్టే. ఇంకా మిషన్ వర్క్ నేర్చుకుంటే ఆ మిషన్ ద్వారా సంపాదించుకోవచ్చు. ఏ వర్క్ నేర్చుకుంటే దాని ద్వారా, డ్రైవింగ్ నేర్చుకుంటే డ్రైవింగ్ ద్వారా సంపాదించుకోవచ్చు. అలాగే వివా వర్క్ ని ఎలా నేర్చుకోవాలో మీరు ఆ మోటివేషన్ తీసుకోండి. ఆ మోటివేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మినిస్టర్ గారు వచ్చారు, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, మన కంపెనీ గురించి, మన కంపెనీ మీటింగ్ కి వచ్చి చెప్పారు అంటే కంపెనీకి ఎంత విశ్వసనీయత ఉంది, చేకూరింది. ఇదంతా దేనికి ఉపయోగపడాలి? ఇంకొంచెం మోర్ వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెరగాలి. ఇంకేమైనా పెట్టుబడి పెట్టేది ఉందా? మనం పెట్టుబడి పెట్టడం, పెట్టుబడి మన యొక్క సమయం పెట్టుబడి. మన దగ్గర ఉన్న ఆస్తి ఏంది? మన దగ్గర ఉన్న ఆస్తి సమయం, మన పుట్టుకతో వచ్చినటువంటి శ్రద్ధ, అది మన బలం. దేవుడిచ్చిన సమయం, మనం కష్టపడి పెంచుకున్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి పుట్టుకతోటి ఒక శ్రద్ధ అనేటువంటి ఒక గుణం వస్తుంది మనకి, అదే మన బలం. దాన్ని మనము, అదే మన యొక్క ఆ సమయము, శ్రద్ధని పెద్ద పెట్టుబడి. నేను అందుకే అన్నాను, మీరు ఒకవేళ నెక్స్ట్ స్టెప్ అర్థం కాకపోతే ఒక్కసారి గుర్తు చేసుకోండి, అప్పట్లో ఎంత శ్రద్ధతోటి, సహనంతో ఈ స్టేజ్కి మీరు వచ్చారు. దానికి పదును పెట్టడం అనేది మీరు చేయాల్సినటువంటి పని. దిస్ ఈజ్ రైట్ టైం, దిస్ ఈజ్ రైట్ టైం. ఓకే, మీ నేమ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇంకొక సరైనటువంటి పెట్టుబడి, అదొక పోర్టల్. మీరు సక్సెస్ అవ్వడానికి ఒక గొప్ప మార్గం ఏంటిది? నేమ్ లిస్ట్. నేమ్ లిస్ట్, నేమ్ లిస్ట్ లో 2 ఉంటాయి. నేమ్ లిస్ట్ లో 2, ఒకటి మీ యొక్క ఇంకా ప్రెజెంటేషన్ వినని వాళ్ళు ప్రాస్పెక్ట్ల యొక్క అందులో ఉంటారు. ఆ నేమ్ లిస్ట్ లో ఎవరు ఉంటారు? ఇంతవరకు ప్రెజెంటేషన్ వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. నాగరాణ్ గారు, ఇది కల్పన గారు, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సరిగ్గా మంత్రోపదేశం చేసేటప్పుడు పక్కకు పోవద్దు, మంత్రం మిస్ అయిపోద్ది. ఈ నేమ్ లిస్ట్ లో ఎవరైతే ఆ ప్రాస్పెక్ట్ ఉంటారో, ఆ ప్రాస్పెక్ట్ ప్రాణం.
ఇంకా ప్రజెంటేషన్ వినలేదు. ప్రాస్పెక్టింగ్ అనేది కూడా పదం రాసుకోండి. ప్రాస్పెక్టింగ్ అని అంటే ఏంటి అనేది మీ యొక్క సీనియర్ని అడగండి. ఆ 1000ని ఎగ్జిక్యూటివ్ని, పెరల్ ఎగ్జిక్యూటివ్ని అడగండి. లేదా ఇట్లాంటి సమయం వచ్చినప్పుడు డైమండ్ నేను చెప్తున్నాను వినండి. వినాల్సినప్పుడు వినకపోతే ఇంకెక్కడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతే. సంపాదించాల్సిన దగ్గర సంపాదించకపోతే ఎక్కడనోకి తిరగాల్సి వస్తుంది. భగవంతుడు ఎప్పుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అద్భుతమైనటువంటి 2-3 కస్టమర్లని, ఐడీలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే విఆర్ ఉంటారో వాళ్ళని, స్టార్లని ఇస్తాడు. వాళ్ళ దగ్గర గుడ్ టీచర్గా మనం ఉండకపోతే, గుడ్ కన్సల్టెంట్గా ఉండకపోతే, కౌన్సిలింగ్ చేయకపోతే, సరైనటువంటి వాళ్ళకి కోచ్గా ఉండకపోతే, ఇక అక్కడ మళ్ళీ దేవుడు ఇంకొక అవకాశం తీసుకో మరి ఇక తప్పదు అని అంటాడు. కాబట్టి మనం ఎంత ఎరుకతోటి మన టైంని ఉపయోగించుకుంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే, మనం ఎవరో ఇష్టపడడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మన సమయాన్ని మనం ఇష్టపడి దాన్ని వేస్ట్ చేయకుండా ఉంటే అందరికీ వాళ్ళు ఇష్టలవుతారు. ఇది పాయింట్ అర్థమైందా? ఎవరైతే స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారో, వాళ్ళ లక్ష్యం కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళే అందరికీ అవసరం. వాళ్ళే కావాలి అందరికీ. ముచ్చట్లు చెప్పేటోళ్ళు కానే కాదు అసలు. ఎవరైనా ఎవరిని ఫాలో అవుతారంటే వాళ్ళనే ఫాలో అవుతారు. ఆ అకుంఠిత దీక్ష ఎవరికైతే ఉందో వాళ్ళనే ఫాలో అవుతారు అందరూ. ఖచ్చితంగా నాకు కస్టమర్లు రావట్లేదు, టీం రావట్లేదు, అసలు అవన్నీ అపోహలు. అవి సరైన ఊహలు కావు, అపోహలు. మీ నేమ్ లిస్ట్ లోనే ఉంది, అదొక పోర్టల్ మార్గం. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ నేమ్ లిస్ట్ లోనే ఉంది. ఆ నెట్వర్క్ అంతా అక్కడే దాగి ఉంది. కాకపోతే డిస్కస్ చేయడంలో ఉంటుంది. మీరు ఒకసారి అడగండి వాట్ ఈస్ ప్రాస్పెక్టింగ్ అనేది. లేకపోతే నేను చెప్తున్నాను సార్, అవ్వట్లేదు సార్, నేను చెప్తున్నాను అని అంటారు. నాకే ఇంకా డ్రైవింగ్ రాలేదు, ఇంకా నేను ఎట్లా నేర్పుతాను డ్రైవింగ్? నాకు వస్తే పర్ఫెక్ట్ గా వస్తే ఇంకొకరికి నేర్పగలుగుతాను. నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు నేర్పగలుగుతాను. అంతేనా? టాటా పల్స్, టాటా కాఫీ అని అంటే మీరు పెద్దగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. టాటా కాబట్టి అందరూ తీసేసుకుంటారు. నువ్వు ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. టాటా పల్స్ని తీస్తే, టాటా కాఫీని తీస్తే ఇంకా అవకాశం మనకు వస్తుందా? మన దాకా రానిస్తారా? వీవా పల్స్ అంటే, వీవా కాఫీ అంటే అందరికీ తెలియకపోవచ్చు. టాటా ఉన్నంత పేరు ఇంకా రాకపోవచ్చు. కానీ మనమే దానికి ఏమాత్రం తక్కువగా కాదు. దానికి ఏమేం సర్టిఫికేట్స్ ఉన్నాయో. ఇంకా మీకు తెలుసా, మన క్యాన్సర్కి చిన్న టాబ్లెట్ ఒకటి కనిపెట్టినప్పుడు టాటాకి ఒక న్యూట్రాస్యూటికల్ కంపెనీ అవసరం పడింది. ఇది ఎంతమంది విన్నారు? మన సీనియర్స్ విన్నారు, చూసారు కూడా. అప్పట్లో బాగా మన ప్రోగ్రామ్స్ లో హైలైట్ చేసాం ఆ పాయింట్. న్యూట్రాస్యూటికల్ కంపెనీ యొక్క అవసరం పడి దాని హెల్ప్ తీసుకొని మేము ఒక చిన్న టాబ్లెట్ ని తయారు చేసాం. అసలు జపాన్ లో లీడింగ్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి సర్వీస్ ఇస్తున్నటువంటి R&D మనది. అది మనది బయోయాక్టివ్స్ జపాన్. ఒకసారి దాన్ని మన మన బంగారం గురించి మనం తెలుసుకోవాలి. సెంట్రల్ మినిస్టరు మనకి సపోర్ట్ గా మన యొక్క ఆయుర్వేద గురించి మాట్లాడడం అంటే మామూలు మాటలు కాదు. అది కూడా మన ఉన్నది, మన ఎగ్జిక్యూటివ్స్ దగ్గర వీడియో ఉంది, ఒకసారి అది తెలుసుకోండి. మీ కస్టమర్లకు అది తెలియజేయండి. ఈ పని పెట్టుకోండి, కస్టమర్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడం. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఇక్కడ రాని వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయండి. విత్ యువర్ సపోర్ట్ తీసుకోండి మన యొక్క సార్లది. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మన పని ఒకటి టీచ్ చేయడం. టీచ్ చేసినందుకు వీవా మనకిచ్చేది ఎవ్రీ వీక్ 2.5 lakh ఇస్తుంది. ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ కి ఆమోద ముద్ర చట్టబద్ధంగా ఉంది అని అంటే ఎంత అదృష్టవంతులు అనేది మీరు ఆలోచించుకోండి. ఎక్కడ కూడా ఒక చిన్న ఇంక్రిమెంట్ రావడానికి సంవత్సరం పడుతుందండి, నాకు ఆ ఇన్కమ్ వచ్చేసరికి 5 సంవత్సరాలు పడుతుంది, నేను రిటైర్ అయ్యేసరికి అప్పుడు తీసుకుంటా ఇన్కమ్, అటువంటిది లేనే లేదు. స్కిల్కి తగ్గ ఇన్కమ్, లీవరేజ్ తగ్గటువంటి లీడర్షిప్ ఉంటే చాలు. అది ఆ తెలివితేటలు ఉంటే చాలు. ఓకే. సో నేమ్ లిస్ట్ లో ప్రాస్పెక్టింగ్ అనేది ఇంపార్టెంట్. నేమ్ లిస్ట్ లో ప్రాస్పెక్ట్లు ఉంటారు. అంటే నాకు తెలిసిన వాళ్ళలో నా ప్రాస్పెక్ట్లు ఉన్నారు, నేను ఆల్రెడీ అమ్మిన కస్టమర్లు కూడా ఉన్నారు, అంటే నా దగ్గర తీసుకున్న కస్టమర్లు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి అని అంటే వాళ్ళు ఒక వ్యక్తి కాదు, వాళ్ళు ఒక ఫ్యామిలీ.
ఓ పెద్ద నెట్వర్క్. హరిప్రసాద్ అని అంటే కేవలం హరిప్రసాద్ కాఫీ కస్టమరే కాదు, హరిప్రసాద్ నుంచి ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారు, ఆ? నా తమ్ముడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, నా చెల్లి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓ ఎంత పెద్ద నెట్వర్క్. అవునా నాగరాణ్ గారు? ఇది ఒక వ్యక్తిని వ్యక్తిగా చిన్న కస్టమర్ గా 25 పీవీగా మనం చూడకూడదు. ఉం. మొన్న ఎన్నో డిస్కస్ చేస్తుంటే వస్తుంటుంది. ఇది అంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి డిస్కషన్. దీన్ని మనం జిఎస్ఎం అంటాం. ఏమంటాం సింత గారు? జిఎస్ఎం అంటాం. ఈ జిఎస్ఎం లో ఎవరెవరు డిస్కస్ చేస్తారు? ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ డిస్కస్ చేస్తారు. నేను, నా ఎగ్జిక్యూటివ్ డిస్కస్ చేస్తాం. ఓకే, మీరు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ ఒక స్టార్ 1000 ఉన్నారంటే స్టార్ 500 తోటి, 250 తోటి, ఎగ్జిక్యూటివ్ స్టార్ 1000 తోటి, 500 తోటి, ఈ విధంగా జిఎస్ఎం ని చేస్తూ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా విలువైనటువంటి విషయాలు ఈ రోజుకు ఉన్నటువంటి, మిగతా ఏమన్నా మిగిలితే రేపు కూడా మనం మాట్లాడుకుందాం. బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి భావనా శక్తి లాస్ట్ లో మనీ మెడిటేషన్ 13 minutes ఉంటుంది. తప్పనిసరిగా మీరు అది చేయండి. అట్ ది సేమ్ టైం వాయిస్ వస్తుంటది, అది వినండి. రిచ్ మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ రిచ్ మైండ్ సెట్ అనేది, నా రిచ్ మైండ్ సెట్ నాకు వెరీ ఇంపార్టెంట్. నేను ఉద్యోగం చేసినట్టుగా అప్పుడులాగానే ఆలోచిస్తూ ఎంతెంత మిగిల్చుకోవాలి, ఎంతెంత అనేది చిన్న చిన్న ఆలోచనలతోటి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోకుండా, లీడర్షిప్ ని ఇంప్రూవ్ చేసుకోకుండా అలాగే ఉన్నాను అనుకోండి, ఏ స్కిల్ ని డెవలప్ చేసుకోకుండా, కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఏం లేకుండా, కానీ ఏ ఇల్లు కొత్త ఇల్లు కనపడ్డా, ఏ కారు కనపడ్డా ఊహల్లో తిరుగుతున్నాను అనుకోండి, నా లైఫ్ స్టైల్లో అసలు అది మ్యాచ్ అవనే అవ్వదు అసలు లాజిక్. జీవితంతో 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఆ ఊహలతోటి గడుపుతూ వెళ్ళిపోవాలి. దానికోసం ఏదైనా ప్రయత్నం చేస్తేనే ఉంటుంది ఫలితం. కనీసం అటువంటి రిచ్ మైండ్ సెట్ ని ఒక వారసత్వంగా ఇంటికి ఇచ్చేళ్తాం. అంత గొప్పగా ఆలోచించేటువంటి మైండ్ సెట్ ని మన ఇంట్లో వారసత్వంగా సంపదగా ఇచ్చేళ్తాం. దానికంటే గొప్ప సంపద లేదు. అవునా? ఈరోజు ఒక మంచి ఇద్దరు నిపుణులు వాళ్ళ యొక్క చర్చని, ఫస్ట్ పాయింట్, మన ఎన్విరాన్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎన్విరాన్మెంట్ అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరితో మాట్లాడుతున్నాము, ఏ విషయాలు చర్చిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సంపాదన కావాలన్నప్పుడు సంపాదన గురించి డిస్కస్ చేయాలి. మార్కుల గురించి ఉన్నప్పుడు మార్కుల గురించి డిస్కస్ చేయాలి. మనీ గురించి అన్నప్పుడు మనీ గురించే డిస్కస్ చేయాలి. దానికి సంబంధించిన వర్క్ ఏంటి, దానికి సంబంధించిన ప్రాక్టీస్ ఏంటి. ఈ ఎన్విరాన్మెంట్ లేకుండా జస్ట్ మోటివేషన్ కి నేను అడిక్ట్ అయిపోయాను, కేవలం మోటివేషన్ కి అడిక్ట్ అయ్యాను అని అంటే అది మనకి సరైన సావాసం, ఎన్విరాన్మెంట్ కాదు. స్కిల్ కి అడిక్ట్ అవ్వాలి. నేను ఇంకా ఏం ప్రాక్టీస్ చేయాలి, నేను ఇంకా నా నెక్స్ట్ స్టెప్ నేను ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి మనం ఎడిక్ట్ అయిపోవాలి. ఎడిక్ట్ అంటే వ్యసనం అని అంటాం. వ్యసనం. ఓకే, మన ఎనర్జీని లాస్ చేసేది వ్యసనం కాకూడదు, మనకు ఎనర్జీని ఇచ్చేది వ్యసనం అవ్వాలి. రోజు జాగింగ్ చేయకపోతే నాకు అంత ఉండదండి, నేను రోజు జిమ్ చేయకపోతే అంత ఉండదు, నాకు బాగుండదు. రోజు నా సంగీతం నేను ప్రాక్టీస్ చేసుకోకపోతే నాకు అంత ఉండదు. నేను పుస్తకం ఒక్కటైనా కూడా చదవకపోతే నాకు అంత బాగోదు. దీనికి వ్యసనం అవ్వాలి, అడిక్ట్ అవ్వాలి. అంతేగాని పేపర్లో ఆ నెగిటివ్ న్యూస్ చదవకపోతే నాకు అస్సలు నా ఇగో నిద్ర పట్టదండి అని. ఎవరెవరు పొడుచుకున్నారు, చంపుకున్నారు, ఏ రాజకీయం ఎవరి మీద ఎవరు స్ట్రాటజీలు గెలుస్తున్నాయి, ఆ న్యూస్ ఛానల్లో డిస్కషన్స్, ఇవన్నీ నాకు పెద్ద అడిక్షన్. డైలీ వర్క్ చేస్తుంటా, వాటి నేను వింటూ ఉంటా. ఏది వింటామో అదే మాట్లాడుతూ ఉంటాం, అంతే. అదే ఇంకెవరు వచ్చినా అదే టాపిక్ తీస్తాం. ఒక వ్యక్తి ఆ టాపిక్ తీసాడంటే అతను నిరంతరం దాని గురించి ఆలోచిస్తున్నాడని అర్థం, అదే ఎమోషన్ లో ఉంటున్నాడని అర్థం. సో మనం ఎవరితోటైతే ఏవైతే మాట్లాడుతున్నామో, వింటున్నామో అది మన ఎన్విరాన్మెంట్. దానికి దేనికి ఎడిక్ట్ అవుతున్నాం, దేనికి వ్యసనంగా ఉంది మనకి. మార్కుల గురించి అనుకున్నప్పుడు మార్కులకు సంబంధించిన విషయాలకి ఆ పిల్లవాడు అడిక్ట్ అవ్వాలి, వ్యసనం అవ్వాలి.
అంతేగాని దేనికో దానికి మనం ఎడిక్ట్ అవ్వకుండా ఉండలేం. ఓకే, అలాగే మనం దీనికి సంబంధించి ఒక టీంని ఎలా నిలబెట్టుకోవాలి, క్రియేట్ చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ ఒక దాన్ని క్రియేట్ చేయడానికి ఎలా ఆలోచిస్తాడు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరకాలంటే ఒకటి ఒకటి సింపుల్ బండ గుర్తు. మన యొక్క బిజినెస్ అంటే డిజిటల్ బిజినెస్ ని ఏదైతే మన యొక్క కమ్యూనిటీ కామర్స్ ఉందో ఇది వర్చువల్ గా ఉంటుంది, ఎక్కువగా వర్చువల్ గా ఉంటుంది, వర్చువల్ ఆఫీస్ లో కనబడుతుంది, ఫిజికల్ ఆఫీస్ లో ఉండవు దీనికి. ఇది మన ఆఫీస్, ఇక్కడ మనం కలుసుకున్నాం, ఇదే ఆఫీసు, ఇక్కడే మనం లేకపోతే ఎట్లా, ఇంకా కలుసుకోవడానికి లేదు. ఈ వర్చువల్ బిజినెస్ ని ఫిజికల్ బిజినెస్ తోటి పోలుస్తూ చేయాలి, ఫిజికల్ బిజినెస్ తోటి పోలుస్తూ చేయాలి. అందరు ఏం చేస్తారంటే ఈ వర్చువల్ బిజినెస్ ని ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది నీకని ఇది అడుగుతూ ఉంటారు. ఓకే, బిజినెస్ చేస్తున్నావుగా, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, నాకు జీతం అయితే ఎంత వస్తుంది, ఇందులో ఎంత వస్తుంది, వెంటనే దీన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. మీరు అక్కడ ఒక కిరాణా షాపు ఏదో ఒకటి మీరు ఫిజికల్ గా పెట్టారంటే ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత సీనియారిటీ ఉంది, ఎంత స్కిల్, ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటే ఆ ఉద్యోగం వచ్చింది, ఆ జీతం ఇస్తున్నారు, ఆ 20,000. ఏదైనా సరే ఒక 3 years అయినా సరే మీరు సాధన చేయకుండా, ఒక కొత్త కంపెనీలో ప్రాక్టీస్ చేయకుండా ఆ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేస్తారు? జస్ట్ ఒక సెల్ ఫోన్ తోటే లక్పతిలు కంప్లీట్ అవుతున్నాయి, 2.5 లక్షలు 3 లక్షలు కూడా కంప్లీట్ అవుతున్నాయి ఒక సెల్ ఫోన్ తోటి. సెల్ ఫోన్ పట్టుకొని నో పెట్టుబడి, ఈ చిన్న నెట్ బ్యాలెన్స్ తోటే మీరు అంత క్రియేట్ చేయగలిగినప్పుడు నిజంగా వీవాక్ కావాల్సిన స్కిల్స్ ని పెంపొందించుకుంటే ఎంత క్రియేట్ చేస్తారు, ఏ ర్యాంక్ వరకు వెళ్తారు, దాన్ని ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న దాని మీద ఎక్సైట్మెంట్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్ ఉండాలి, వస్తున్న దాని మీద కాదు, మన పని మీద, మనం ఇస్తున్న దాని మీద ఉండాలి. ఇప్పుడు మీరు ఎంతమంది వింటారు, ఎంతమంది ఎలా ఉంటారు అనే దాని మీద నా ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండకూడదు, అది నిష్కామ కర్మానం. నేను ఇప్పుడు ఇస్తున్న దాని మీద నాకు ఉండాలి, నేను ఎంత హార్ట్ఫుల్ గా ఇస్తున్నాను అనే దాని మీద ఉంటే కనుక మీ ప్రెజెంటేషన్ మామూలుగా ఉండదు, అది మిరాకిల్స్ క్రియేట్ చేస్తుంది మీ ప్రెజెంటేషన్స్. మీరు స్కిల్ఫుల్ గా ఇండస్ట్రీలో కావాల్సినట్టుగా ఎగ్జాక్ట్ గా చేస్తున్నారా? మీ పెరల్ ఎగ్జిక్యూటివ్స్, మీ యొక్క కొంతమంది మన సీనియర్స్ ఎగ్జిక్యూటివ్స్ చేస్తున్నట్టుగా, రూబీ ఎగ్జిక్యూటివ్స్ కానీ కొంతమంది థౌజండ్స్ లో కూడా ఎంతో పవర్ఫుల్ గా టీం వర్క్ ని ఎగ్జాక్ట్ గా ఇండస్ట్రీలో కావాల్సినట్టుగా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నట్టుగా మీరు చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కేవలం ర్యాంకు వరకే, ర్యాంకును గురించి ఆలోచించి ఇంకా రావట్లేదేంది, ఇంకా రావట్లేదేంది, అట్లా ఎలా వస్తుంది? అలా కాదు. అందుకే ట్రెడిషనల్ బిజినెస్ లో ఎంత కష్టం ఉంది, ఇక్కడ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ హ్యూమన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందని అంటే, కరెంట్ బిల్ చూసింది అనుకోండి, వాడేటప్పుడు ఏమో హ్యాపీగా ఉంటుంది, కానీ కరెంట్ బిల్ వచ్చిన తర్వాత హ్యాపీ ఉంటుంది. అది చూసిన తర్వాత అస్సలు అమ్మో అనేస్తాం, ఎమ్మటే వచ్చే మాట ఏంటంటే అమ్మో అనేస్తాం. కానీ ఒకవేళ అదే కరెంట్ లేకుండా ఒక 3 రోజులు ఊహించగలం అసలు? 3 రోజులు కాదు, 3 గంటలు ఉంటే గ్రేటే. అది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది జీవితంలో అనే దాని నుండి థ్యాంక్ యూ అనేటువంటిది, గ్రాటిట్యూడ్ వెంటనే తెలియజేస్తే అది మనకి ఎంత కరెంట్ బిల్ అయినా సరే తట్టుకోగలిగినటువంటి శక్తిని ఇస్తుంది, ధనశక్తిని. మనం ఆ హోటల్కి వెళ్తాము, ఆ హోటల్కి వెళ్ళి రిచ్ హోటల్లోనే ఉండాలని చూస్తాము, అక్కడనే తినాలని చూస్తాము, కానీ బిల్ వచ్చిన తర్వాత దీనికి ఇంతనా అని వెంటనే ఆ మనీ ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్తుందో దాన్ని వెంటనే ఒక భయంతోటో లేకపోతే బాధతోటో ఎమోషన్ రిలీజ్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీలో ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఒక వ్యక్తి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనీ పట్ల ఎటువంటి భావాలు నువ్వు రిలీజ్ చేస్తున్నావు అదే భవత్ అవుతుంది. పిల్లవాడి ఫీజు కట్టేటప్పుడు ఎందుకు అంత భారంగా ఫీల్ అవుతున్నారు? మరి ఇన్ని రోజులు పిల్లవాడికి వాళ్ళు ఎంత కరెంట్ యూజ్ చేశారు, ఎన్ని పెట్రోల్ పెట్టుకొని వచ్చారు, ఆ స్కూల్కి ఎంత పెట్టుకున్నారు, అవన్నీ ముందే తెలిసే మనం వెళ్ళాం కదా స్కూల్ ఫీజు. సో డబ్బులు ఖర్చు అవుతుంటున్నప్పుడు మీ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్.
ధైర్యాన్ని కలిగి ఉండండి. నేను క్రియేట్ చేయగలను, ఐ కెన్ అనేటువంటి నా మినిమం అవసరాలు ఖర్చులు ఏమున్నాయో దానికి తగ్గటువంటి మనీని నేను క్రియేట్ చేస్తాను. నాది వర్కింగ్ మెంటాలిటీ కాదు, ఓనర్ మెంటాలిటీ అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క కెపాసిటీ అనేది మైండ్కి అవసరం. అటువంటి ఆ సాహసానికి ధైర్యానికి లక్ష్మి. ఒప్పుకుంటున్నారా? ధైర్య సాహసే లక్ష్మి. అటువంటిది అది ఎక్కడో మనం విన్న తర్వాత సరిపోదు, ఉంటేనే సరిపోద్ది అని అంటున్నారు. ఆ విధమైనటువంటిది ఒకవేళ నిజంగానే అవసరం లేకుండా అయితే ఖర్చు పెట్టంగా, అవసరం లేకుండా ఖర్చు పెట్టే ముచ్చటే లేదు. ఒకసారి పొరపాటు చేస్తాం, 2 సార్లు పొరపాటు చేస్తాం, ఆ తర్వాత ఎందుకు చేస్తాం? చాలా అవసరం తీసుకుంటేనే చేస్తాం. కానీ మళ్ళీ అక్కడి నుంచి దానికి ఏదైతే మనం చెల్లించాలో ఆ చెల్లించేటప్పుడు చాలా ఇదిగా ఉండాలి. అలాగే ట్రెడిషనల్ బిజినెస్ లో అయితే ఎంత పడుతున్నామో, ఉద్యోగం చేసేటప్పుడు ఎంత కష్టపడుతున్నామో, అలాంటిది ఈ డిజిటల్ గా వర్చువల్ గా చేసే దాంట్లో నేను నిజంగా అంత పెడుతున్నానా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సి. దానికి అంత స్టాక్ కొని పెట్టుకుంటున్నానా? ఓకే, అంత అన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుమార్ గారు షాప్ కి అంకితం అవుతున్నారా మీరేమన్నా? లేదు కదా, మీరేం అంకితం అవ్వట్లేదు. మరి చిన్న చిన్న పనులకి ఎందుకు అంత భారంగా ఫీల్ అవుతున్నాం? సీనియర్ ఫోన్ చేసిన మనం నిజంగా ట్రెడిషనల్ దానికి ఆ ఫిజికల్ బిజినెస్ కి ఉద్యోగానికి ఇచ్చినట్టు ఇస్తున్నామా? ఎటువంటి ఎమోషన్స్ ని రిలీజ్ చేస్తున్నాం? నా దగ్గర నుంచి ఏదో లాక్కుంటున్నాడు నా సీనియర్ అనేటువంటి భావన ఉంటే సక్సెస్ అవుతామా అసలుకి? ఇద్దరం కలిసి మేము బిజినెస్ పార్ట్నర్స్ ఒక బిజినెస్ ని డెవలప్ చేస్తున్నామని ఎందుకు అనుకోవట్లేదు? ఈ రైట్ అటిట్యూడ్ ఉండాల్సిందేనా కాదా? ఎంతమంది ఓటేస్తారు నాకు? ఇదే రైట్ థింగ్. సీనియర్ ఏదో నా దగ్గర నుంచి లాక్కుంటున్నాడు నా సమయాన్నో లేకపోతే నా దగ్గర నుంచో అనేది కాదు. ఇద్దరికి ఒకటే టార్గెట్, బిజినెస్ ని డెవలప్ చేయడం. ద వండర్ఫుల్ బిజినెస్ ఉంది అక్కడ. సీనియర్ స్కిల్ నా స్కిల్ పెంచుకోవడానికి ఉపయోగపెడుతున్నాడు. విన్ ఉంది ఇక్కడ, ఎవరు లాస్ అయ్యేది లేదు. ఆఖరికి మీరు పల్స్ అమ్మినా కూడా కొన్న వ్యక్తి విన్ అవుతాడు, తన శరీరాన్ని తన ఆర్గాన్స్ ని శుభ్రం చేసుకోవడానికి. అక్కడ కూడా లాస్ లేదు. మనం ఏదో ఈ శారీ కట్టుకోండి ఉపయోగపడుతుంది, లేకపోతే ఈ గిన్నెలు కొనుక్కోండి అని మనం అట్లాంటివి ఏమి ఇవ్వట్లేదు. అవసరం లేని ఏది అంటుకట్టట్లేదు అసలుకి. ప్రాణంతో సహితమైనవి. లేకపోతే మళ్ళీ మనం ఆర్డర్ పెడతామా? అంత ఇంపార్టెంట్ కాకపోతే 3000 పెట్టి. నా ఇంట్లో భార్యకి ఐకేరు, పిల్లలకి పల్స్ అయిపోయిందని పల్సు, కాఫీ పెడుతున్నామంటే అది ప్రాణ సహితమైనవి మన దగ్గర ఉన్నాయి. అట్లాంటి ప్రొడక్ట్స్ ఉన్న వ్యక్తి ఓ చిన్న కథ దొరికితేనే నిర్మాత ఎగిరి గంతేస్తాడు. ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మన నెట్వర్క్ ఎందుకు నెట్వర్క్ అవ్వదు? అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ మీకు ఇన్నేళ్లకి, నాకు ఒక 38లో దొరికినట్టుగా ఈ యొక్క గొప్ప అవకాశం. 40కి ముందే నేను అనుకున్నాను, నేను ఎప్పటి నుంచో ఒక 25కి జాబ్ వచ్చింది. నాకు 40 వచ్చేసరికి నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళాలి అన్న, ఫస్ట్లో ఉద్యోగం వల్ల వెళ్తాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఒక మంచి చక్కటి బిజినెస్ ఉంటే తప్ప నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ముచ్చటే లేదు. ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం కాదు, ఇనప గొలుసా బంగారు గొలుసులా కాదు, అసలు గొలుసులే లేవు, ఉండకూడదు. ఓకే, బిజినెస్ ఒకటే. అది కరెక్ట్ గా 40కి ముందే దొరికింది. కరెక్ట్ గా 40 పడేసరికి డైమండ్ అయ్యాను. ఓకే, మనకి అసలు యద్భావం తద్భవతి, అంతే. యద్భావం తద్భవతి. దీన్ని మనము ఎంతగా, ఆ యొక్క భావన శక్తి చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్విరాన్మెంట్. నేను అందుకే ఒక వ్యక్తిని బాగా బిలీవ్ చేసి, నేను అసలు మనకి ఇగో ఉంటుంది, నేను ఆల్రెడీ బాగా చదువుకున్నాను, పుస్తకాలు చదువుతాను, అది ఇదని. కానీ ఇక్కడ మాత్రం ఎంత జీరోగా ఉండి అప్పటిదాకా చేసిన కమ్యూనికేషన్ స్కిల్ వేరే, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే, ఇక్కడ లీడర్షిప్ స్కిల్స్ వేరే, ఇక్కడ ఆలోచించే మనీ గురించి ఆలోచించే తరీకా వేరే. ఇక్కడ నేను ఓనర్ని, అలాగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఎడ్యుకేషన్ తీసుకున్నాను, ఎడ్యుకేషన్ ఇచ్చాను. ఈరోజు ఎంత పెద్ద సీనియర్లు అయినా సరే మీ దగ్గర తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ మాకు చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నారంటే అది కారణం. ఎన్విరాన్మెంట్ తర్వాత ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ మీరు 250 500 250 అయిపోయి 500 దగ్గరికి వెళ్ళారు. మీరు 250 నుంచి 500 వెళ్ళాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఒక ముందు అడుగు వేసిన వాళ్ళకి.
ఏంది వీళ్ళని అడిగేది అట్లా అనుకోకూడదు. ఆ తర్వాత మనమే దాటొచ్చు, ముందుకు మనమే 1000 అయిపోవచ్చు. అప్పుడు మన దగ్గర కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. మనం ఎప్పుడు అక్కడే ఉంటామని అనుకోకూడదు. మనం చాలా ఎక్కుతాం. ఎక్స్పీరియన్స్ బాగా అవసరం. కౌన్సిలింగ్ కన్సల్టెంట్ చాలా అవసరము. ఈ మేధావర్గం ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం జీరోలోకి వెళ్ళిపోతామండి. కరెక్ట్. సో ఫస్ట్ నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా మొహం ఎలా ఉందో నాకు తెలుసు, నా జుట్టు ఎలా ఉందో నాకు తెలుసు. నేను అద్దం ముందుకు వెళ్తే తప్ప నేను జుట్టు తూకోలేను. సో అడ్వైజర్ అనేవాడు అద్దం లాంటివాడు. ఓకే. ఆయన దగ్గరికి వెళితే అసలు మీరు ఎక్కడున్నారో, ఎలా వెళ్ళాలి, మీ టార్గెట్ ఏంటి అనేది అతను చెప్తాడు. మొన్న ఒక కపుల్ వచ్చారు. అసలు నేను ఫస్ట్ చేసిన పని అంటే మీరు ఎంత ఖర్చు అవుతుందామని అడిగాను. ఒక సిస్టమేటిక్ ఉండే కపుల్, నెలకు 10,000 ఖర్చు అవుతుందని చెప్పారు. నేను ఆశ్చర్యపడ్డా, అసలు 10,000 ఈ హైదరాబాద్లో బతకగలమా అని అప్పుడు అడిగా. మా పాలకి ఎంత అవుతుంది, కిరాణాకి ఎంత అవుతుంది, మీరు ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది అని లెక్కలేని ఒక్కొక్క క్వశ్చన్ వేస్తే 30,000 వచ్చింది. అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితిలో ఉన్నారు. సో అది నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను రివ్యూ చెప్పడం వీలైంది వాళ్ళకి. సో లేకపోతే ఎక్కడున్నామని తెలియాలి కదా. ఇప్పుడు మీరు నిన్న మా ఇంటికి వచ్చారు. మీరు వచ్చే ముందు సార్ మీ ఇంటికి రావాలి, ఎట్లా రావాలని అడిగారు. నేను ఫస్ట్ నేను అడిగా మీరు ఎక్కడున్నారో అడిగా. ఎక్కడున్నారో తెలిస్తే ఎలా రావాలో చెప్పాను నేను. సో మీరు ఫస్ట్ ఒక అడ్వైజర్ కలిస్తే మీరు ఎక్కడున్నారు, మీకు గమ్యం ఏంటి. ఒక ఎగ్జిక్యూటివ్ ఒక డైమండ్ చేసేటువంటి పని ఇది, ఇంత మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మీ ఎక్కడికి వెళ్ళాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ పోవాలని నేను డిసైడ్ అయిపోతే, ఢిల్లీ పోవాలంటే ట్రైన్లో పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, నడిచిపోవచ్చు. ముందు డిసైడ్ అయితే మీ గమ్యం ఏంటో ముందు డిసైడ్ చేసుకోండి, గోల్. సో ఆ గోల్ అనేది మీ అడ్వైజర్కి వెళ్ళినప్పుడు అతను మీకు హెల్ప్ చేస్తాడు, ఐడెంటిఫై చేస్తాడు. అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మాకు అన్ని తెలుసు అనుకుంటాడు. మీరు ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు జాబ్ చేశారు, కన్సల్టెంట్గా ఉన్నారు, అన్నీ మీకు తెలుసా చెప్పండి. లేదు, ఇప్పటికీ కూడా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. అంతే. సో ఇప్పుడు మీరు నేను కూడా మనం ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంటాం. ఎందుకు? మీకు తెలిసిన నేను అప్డేట్ చేసుకుంటా, నాకు తెలిసి మీకు తెలుసుకుంటారు. సో అప్డేషన్ అనేది ముఖ్యం కదా. సో ఎవడు ముఖ్యంగా అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఎక్స్పర్ట్లు అంటే ఎవరు లేరండి, ఎక్స్పీరియన్స్డ్ మాత్రం ఉంటారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం అడుగుతున్నంత మాత్రాన తక్కువ అని కాదు, వాళ్ళు చెప్తున్నంత మాత్రాన ఎక్కువ అని కాదు. వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు ఇంకా బాగా ఎదగొచ్చు, చాలా ముందుకే వెళ్ళిపోవచ్చు. మనము సమానంగా స్టేజ్ మీద ఒక ర్యాంక్ తోటి ఉండొచ్చు, ఆ తర్వాత మీరే చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు. అడగడానికి ఈ ఇంటరాక్షన్ తక్కువ అవ్వడము ఒక ఫెయిల్యూర్గా ఉంటుంది. అసలు ఏమీ అడగట్లేదు, వాళ్ళకి కనీసం అడిగితేనే చెప్తున్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. మళ్ళీ అడిగితేనే, కానీ నేను ఇలా ప్రయత్నం చేశాను, వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు, వాళ్ళని ఇలా రీచ్ అయ్యాను అని చెబుతూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలో ఇంకా ఏం గైడ్ చేయాలో అర్థమైంది. ఇంటరాక్షన్ అనేది తక్కువ అయిపోతుంది. కేవలం ప్రెజెంటేషన్స్ ఉంటే ఉన్నాయి సార్ అని చెప్పడం, లేకపోతే అసలు బిజినెస్ గురించి ఎలా చేద్దామని అడిగేటువంటి ఆ సందర్భం కానీ ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ అటెండ్ అవ్వట్లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కలవండి. సో ఎవరైనా కూడా లైఫ్ని ప్రారంభించే ముందు ఎక్స్పర్ట్ని కలవండి, ఎక్స్పీరియన్స్ ఉన్న కలవండి. అయితే అందరికీ అవకాశం ఉండదు కదా సార్. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ని మనము జూమ్లో చక్కగా కలిసి మాట్లాడుకునేటువంటి అవకాశం. ఇప్పుడు ఆయన అంటాడు అందరికీ అవకాశం ఉండదు కదా, 5,000 3,000 పెట్టి అందరూ ఎలా ఫైనాన్షియల్, మన దగ్గర అట్లా ఉందా? 5,000 3,000 నీకు 50,000 రావాలంటే నాకు 5,000 పెట్టాలి, 500 చొప్పున 10 సార్లు కట్టాలని ఏమన్నా ఉందా? కోటం అట్లా ఏమైనా తీసుకుంటున్నావా? లేదు కదా. వాళ్ళు తీసుకుంటారు, మీరు ఆ 50,000 నెలకు సంపాదించడానికి వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి మరి థ్యాంక్స్ టు వివా అండ్ సీనియర్స్కి, నా విన్ను గురించి నా 2 లక్షలు రావడానికి, నా 20,000 2 లక్షలు అవ్వడానికి, నా 2 లక్షలు 20 లక్షలు అవ్వడానికి సీనియర్ అడుగుతున్నాడు. అక్కడ ఎందుకు మరి దోబుచ్చులాడడం? అసలుకి అక్కడ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఎమోషన్ ఎందుకు అడ్డొస్తుంది? ఎందుకనంటే ఇది నా బిజినెస్, మన బిజినెస్ అని అనుకోవడంలో అక్కడ కొంచెం భావనల్లో తేడా ఉంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటిది.
నేను ఈ విధంగా ప్రయత్నించాను, అవ్వట్లేదు, వీళ్ళు ఫోన్ ఎత్తలేదు, ఇక్కడ నేను ఇంకా అంటే నేను చెయ్యలేదు అని అంటే ఎక్కడ అది ఒక పరువు తక్కువనో లేకుండా అట్లా ఎట్లా అనుకుంటారు? మీరు కలిసి బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు ఆ కౌంటర్ సరిగా నడవకపోతే ఏం చేద్దామని ఆలోచిస్తారా లేదా? ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయింది, ఇంకో సినిమా ఎలా తీద్దామని ఆలోచిస్తారా లేదా? ఎందుకంటే బిజినెస్ గురించి ఎలా ఆలోచించాలి, బిజినెస్ దగ్గర మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి రివ్యూ మీట్ రిపోర్ట్ ఇవ్వడము, రివ్యూ మీట్ ని మనం ఎంకరేజ్ చేసుకుందాం. ఓకే, సో ఐడియల్ రావాలంటే కలవండి. దీనికి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఇప్పటి నుంచి రివ్యూ చేయడానికి జూనియర్ ఎంచుకున్నటువంటి సీనియర్ తోటి, సార్ నేను ఈ వర్క్ చేశాను, ఈ వర్క్ నుంచి మనం ఈ వీక్ ఆ 3000 ఎలా సంపాదిద్దాం, ఈ కస్టమర్ని ఎలా రీచ్ అవుదాం, ఈ ప్రాస్పెక్ట్ని ఎలా రీచ్ అవుదాం, ప్రాస్పెక్టింగ్ ఎలా చేద్దాం అని. మీకు ఆ నమ్మకం, ధైర్యం లేదా ఈ ప్రోడక్ట్ అందరికీ నచ్చుతుందని, మన ప్రెజెంటేషన్ ఖచ్చితంగా అందరికి అవసరం అని మీకు నమ్మకం లేదా? మరి ఇంకెందుకు మనం లేకపోతే బయట జనాలు ఏమైనా తక్కువ అవసరం ఉన్న వాళ్ళు, ఆరోగ్యం అవసరం ఉన్న వాళ్ళు కోట్ల మంది, అందరికీ అవసరమే. వీళ్ళకి అవసరం లేదు అనేది లేదు. పల్స్ ప్రతి పిల్లవాడికి అవసరమే. ఆ ఆరోగ్య శుద్ధి అంటే మన లోపల ఆర్గాన్స్ ని శుద్ధి చేసుకోవడం, ముఖ్యంగా పెద్ద పేగుని శుద్ధి చేసుకోవడం చాలా అవసరం. రోజు రోజుకి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంది, బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఎంత అవసరమో. బిజినెస్ మ్యాన్ కావాల్సింది ప్రాణప్రదమైన ప్రొడక్ట్ కావాలి, కరెక్ట్ కంపెనీ కావాలి. ఇంకా ఇది కరెక్ట్ కంపెనీ అని అసలుకి కంకణం కట్టుకున్న కంపెనీ అనాలి, కరెక్ట్ కంపెనీ కాదు, కంకణం కట్టుకున్న కంపెనీ. ఖచ్చితంగా 1000 డైమండ్స్ చేయాల్సిందని ఎవ్వరు ఇంతలాగా ఆలోచించేది ఎందుకు అనుకున్నారు? 1000కి 25 స్టార్స్ అని పెట్టడానికి కారణం ఏంటి అనుకున్నారు? ఆ స్కిల్ ని డెవలప్ చేయడం దాని ఉద్దేశం. మీరు ఇందులో డిజీరాక్ స్టార్ పెట్టిన కంపెనీ సంపాదించుకోవడానికి అనే ఆలోచనని ఫస్ట్ దాన్ని ఇట్లా ఇంటూ పెట్టేయాలి. దయచేసి డిస్ట్రిబ్యూటర్స్ కోసం పుట్టినటువంటి పీపుల్స్ కంపెనీ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ భావన లాగిన్ అయినప్పటి నుంచి, సైదుల్ గారు మీరు ఎప్పటి నుంచి నన్ను చూస్తున్నారుగా, దీంట్లో ఏమన్నా ఇంచు తగ్గిందా కంపెనీ మీద నాది? ఇదే విశ్వాసం. మన అందరూ కూడా ఆల్మోస్ట్ నాతోటి చాలా ఎక్కువ కాలం జర్నీ చేసిన వాళ్ళే. కంపెనీ మీద అది మన గురించే అని స్టార్టింగ్ నుంచి ఒక్క స్టార్ అని పెట్టిన, డిజీరాక్ స్టార్ పెట్టిన, మనలో స్కిల్ డెవలప్మెంట్ గురించే, నాకు బ్లాక్ డైమండ్ అనే ర్యాంకు పెట్టిన, నన్ను ఇంకా అభివృద్ధి చేయడానికి, నన్ను ఇంకా రిచ్ పర్సన్ చేయడానికి, నా వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయడానికి దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ కంపెనీ ఎప్పుడు కూడా ఇన్ని కాటన్లు నేను తయారు చేసి పెట్టాను, నాకు అమ్మి పెట్టండి, మీరు ఇంత కమిషన్ తీసుకోండి అని అనలే. దాని లెక్క వేరే ఉంటుంది. అప్పుడు ర్యాంకులు వేరే టైప్లో ఉంటాయి, ఆ ర్యాంకులు వేరే. కానీ ఇది ఇన్స్పైరింగ్ గా ఉంటూ అనే ర్యాంకులు వేరే. మీరు దాన్ని భారంగా ఫీల్ అవ్వద్దు. 500 రాకపోతే ఇంకా ఛాలెంజ్ గా తీసుకోవాలి, ఒక 1000 రాకపోతే ఛాలెంజ్ గా తీసుకోవాలి దాన్ని. ఓకే, ఇంకా ఈ చూడండి వీళ్ళ డిస్కషన్ మనం ఇంకొక 10 నిమిషాలు అనవసరమైంది స్కిప్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ నేను చేస్తాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత లక్షల్లో కాదు కోట్లలో తేడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇందాక అనుకున్నాం కదా, ఒక ఐడియా జీవితాన్ని మార్చేయచ్చు అని. ఎన్ని ఐడియాలు వస్తాయి? సో ఐడియాలు రావాలంటే కలవండి. మీరు అంటే సార్ నేను కూడా యాక్చువల్గా మనము ఒక అంటే ఇన్ని వీడియోలు చేసి అన్ని చేసిన తర్వాత కూడా నేను కూడా ఒక మిస్టేక్ చేశాను. యాక్చువల్గా నేను అంటే 3 సంవత్సరాల క్రితం అనుకుంటా రాంప్రసాద్ గారు పరిచయం అయ్యారు. అప్పటిదాకా నాకు ఆ విషయం అంటే నేను ఒక మైండ్ సెట్తో ఉన్నాను అనమాట. అంటే నేను నాది చూసుకోలేకపోయా, వేరే వాళ్ళకి చెప్పాను. కానీ ఏమైందంటే నేను ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోయాను అనమాట. అంటే అంతకుముందు స్టాక్ మార్కెట్లో చేసేవాడిని మొత్తం తీసేసి రియల్ ఎస్టేట్లో వరుసగా ఇన్వెస్ట్ చేస్తూ పోయాను అనమాట. ఒకనొక సందర్భంలో ఆయనతో మాట్లాడేటప్పుడు, సార్ ఏంటి సార్ మొత్తం మీరు రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు, ఇంకేది పెట్టరా అన్నప్పుడు నాకు తట్టింది అనమాట. ఇంకా అప్పటి నుండి మళ్ళీ నేను కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో మళ్ళీ నేను చెప్తాను కానీ నేనే చేయలేదు, అసలు నేనే ఫాలో కాలేదు. అంటే మీరు అన్నారు సార్, అంటే అద్దంలో ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, అద్దం ముందుకు వెళ్తే కానీ తల దూకోలేదు, అద్దం ముందుకు వెళ్తే కానీ మనం తల దూకోలేనట్టు నేను అద్దం ముందుకు వెళ్ళే ఇంతవరకు.
ఇంకొక విషయం చెప్తాను. నేను పర్సనల్ ఫైనాన్స్లో ఇల్లు అన్నీ దాదాపు కావాల్సిన లైఫ్ కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నిటి గురించి ప్లాన్ చెప్పాను, ఆ బుక్స్లో రాశాను. కానీ ఇంత చెప్తే చదివే వాళ్ళకి ఉపయోగపడింది. యాక్చువల్గా మీరు రామప్రసాద్ గారు నన్ను తిట్టారు, యాక్చువల్గా ఆల్మోస్ట్ తిట్టినట్టు చెప్పారు. మీరు మీ పుస్తకాలు చదివి చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు, కానీ మీరు ఇప్పుడు అంత ట్రెండ్ మారింది, మీ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని మీరు రామప్రసాద్ గారు చెప్పారు. సో నాకు కూడా మీ సలహా పనిచేసింది కదా, అందుకని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం వాళ్ళు ఒకసారి మీరు ఇది అర్థం కావాలి డిస్కషన్. అతను 50 lakhs per annum ఉన్నటువంటి ఆఫర్ ని వదులుకొని తను ఓన్ గా స్టార్ట్ చేసుకున్నారు. బుక్స్ రాయడం కావచ్చు, ఓన్ ఛానల్ పెట్టుకున్నారు. అతని పేరు ఉంది ఇతను, ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు. తనేమో కిషోర్ మనకి ఇప్పుడు కనబడుతుంది. సో తెలుగు అసెట్స్ అని స్టార్ట్ చేశారు. చాలా బాగుంటుంది తన ఎక్స్ప్లెనేషన్. అతను ఇప్పుడు చాలా చక్కటి సంపాదన కలిగి ఉన్నాడు, ఓన్ గానే తను స్టార్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వస్తున్నటువంటి ఇన్కమ్ ని ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తను కూడా వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టుకోవడం. ముందు మనకి అవసరమైన ఖర్చులకి మనకి సంపాదన లేదు, మన అవసరంగా అయినటువంటి ఖర్చులకు సంపాదించుకోవడం, ఆ తర్వాత మిగిలినటువంటి దాన్ని చక్కటి ప్లేసెస్ లో పెట్టుబడి పెట్టుకోవడం అనేది, ఆ స్థితికి మనం ఎదగాలి. నా పేరుతోటే రాజేంద్ర ప్రసాద్ పేరుతోటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇంకా ట్రెండ్ మారినప్పుడు ట్రెండ్ ఫాలో కావాల్సిందే మనం కూడా. సో మీరు చెప్పబట్టే నాకు కూడా కరెక్టే కదా, కేవలం పుస్తకం అయితే చాలదు కదా, చదివేవాళ్ళు తక్కువ ఉన్నారు అని చాలా మంది అడిగారు కూడా. సార్ పుస్తకం చదవడం కాదు, ఆడియో బుక్ చేయమన్నారు. సో ఆడియో బుక్ ఏంటంటే పుస్తకం అనేది చదవడే కంటే కూడా ఒక వీడియో రూపంలో మార్చితే ఇంకా అంటే ఇప్పుడు అంటే ఎక్కడో పుస్తకంలో చదివా నేను. ఇప్పుడు ఈవెన్ అంటే మనం ప్రాక్టికల్ చూసుకుంటే విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ నేర్పాల్సిన అవసరం లేదు, అయినా కూడా అతనికి ఒక కోచ్ ఉంటాడు. అవును. అంటే మళ్ళీ ఆ కోచ్ ఉంటాడు. అవును. సో ప్రతి ఒక్కరికి ఒకరు అంటే ఒక అదర్ పర్సన్ అనేది అవసరం. అవును. అవును. కన్సల్టెంట్ కావచ్చు, ఒక కోచ్ కావచ్చు, ఒక మెంటర్ కావచ్చు, అవును, ఒక టీచర్ కావచ్చు. అది ఎంతో అవసరం. ఆయనకు వచ్చి ఆల్రెడీ అయినా ఒక కోచ్ ఉన్నాడు, కోచ్ ఉన్నాడంట, అది ఇప్పుడే తెలిసింది. సో అది మనకి ఎందుకనంటే అర్జునుడికి అన్నీ తెలుసు, యుద్ధం చేయడం తెలుసు, కానీ ఆ యుద్ధంలో మునిగిపోయినప్పుడు గైడ్ చేసేటువంటి ఒక శ్రీకృష్ణ అవసరం. సో డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ అది కంప్లీట్ చేసి కొద్దిగా ఎక్కువ టీం ఉన్న వాళ్ళకి ఒక 4-5 టీంలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మీకు ర్యాంక్ సమానమే కావచ్చు, కానీ ఒక 4-5 టీంలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళను అబ్జర్వ్ చేసినటువంటి ఆ సీనియారిటీ మనకు అవసరం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నాలెడ్జ్ మనకు అవసరం. ఓకే, ఇంకా చాలా మంచి డిస్కషన్ ఉంటుంది, అది నేను మీకు చెప్తేనే బాగుంటుంది. అది రేపు కంటిన్యూ చేద్దాం, రేపు బిజినెస్ అవర్ కూడా శనివారం కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క విషయాలు మనం ఈరోజు తెలుసుకున్న విషయాన్ని మనం ఒక 10 నిమిషాలు డిస్కస్ చేసుకుందాం, సరేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. ఇంకా ఎంత మాత్రం ఒకసారి ఇంపార్టెంట్ విషయాల్ని మన వాళ్ళు హైలైట్ చేస్తారు, ఇది వినండి. డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక మంచి వర్క్ నేర్చుకునేటువంటి ప్లేస్ దగ్గర ఉన్నారు, బిలీవ్ చేయండి. నేను మీకు ఇంకొకసారి ఎప్పుడో 2021లో కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ఇండస్ వివా మీద అందరికి ఒక పెద్ద పరేషాన్ ఏంటంటే, అసలు ఏ కంపెనీ కరెక్ట్, అసలు ఇది డైరెక్ట్ సెల్లింగ్ కరెక్టా కాదా అనేటువంటి అపోహలతోటి, అనుమానాలతోటి, క్లారిటీ లేక, అవిద్యతోటి ఉన్నారు. అటువంటి టైంలో నేను రీసెర్చ్ చేసుకొని మరి చాలా చెప్పాను నేను, ఇది 100% రైట్, ఇది ఫలానా నీతి ఆయోగ్, భారత ఆర్థిక ప్రణాళిక సంఘం ఏం చెప్తుందో వినండి అని చెప్పారు. ఇంకా కొన్ని రోజుల్లో అన్నీ కూడా పార్లమెంట్లో చట్టాలు జరుగుతున్నాయి, కాకపోతే అది స్టడీ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాను. నమ్మిన వాళ్ళు మంచి ర్యాంక్లో ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు కూడా. సో ఇది ఇప్పుడు కళ సాకారం అవుతుంది అందరికీ, బయటికే. ఇంకా ఇప్పటిదాకా చాప కింద నీరులాగా జరిగింది, ఇక నో చాప, ఇంకా చేపలు లేవు, ఇంకా మొత్తం అందరికి ఒక ఇన్సూరెన్స్. ఇంకా సార్ ఏమన్నారు, నీతి ఆయోగ్ సిఇఓ గారు, ఇంకా మీరేం చిట్ ఫండ్స్ నడపట్లే, యు ఆర్ నాట్ రన్నింగ్ చిట్ ఫండ్స్, మీరు చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఇండియా ఏది చేయాలో ఇండస్ వివా చేస్తుంది, అది ఎప్పుడో సార్ చెప్పారు. ఇండియా ఏది చేయాలి అని అనుకుంటుందో అది ఇండస్ వివా చేస్తుంది అని. అది ఆరోగ్య భారత్ కావచ్చు, ఆర్థిక భారత్ కావచ్చు. ఓకే, అదే నేను వెలువరిచాను.
ఇప్పుడు అదే జరుగుతుంది. రైట్, మనకి ఎగ్జిక్యూటివ్స్ ఒక్కొక్కరు. జానీ సార్, ఫస్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్స్. అందరూ మనకి 13 minutes మనీ మెడిటేషన్, అంటే ఇంకా మనీకి సంబంధించిన వర్డ్స్ వింటాం కాబట్టి దాన్ని మనీ మెడిటేషన్ అంతే. తేడా. ఓకే, అది తప్పనిసరిగా అందరూ అప్పటికల్లా రెడీ అవ్వండి. ఒక 10 minutes 13 minutes కేటాయించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ అంతా కూడా ఎట్లా ఉందంటే నేను చెప్పినట్టు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నట్టుగా ఉంది. యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ అనేది ఏంటి అనేది బాగా అర్థమైంది. మనం డైలీ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. దేనికోసం? మన దైనందిన అవసరాల కోసం, అన్నిటి కోసం చేస్తాం. కానీ డ్రీమ్ వర్క్ అనేది నీ డైలీ వర్క్ని ఈజీ చేస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా నీడ్స్ ఫుల్ఫిల్ కావాలంటే డైలీ వర్క్ అవసరమే. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ డ్రీమ్ వర్క్ కనుక కొంచెం పెంచుకుంటే నీ డైలీ వర్క్ అవసరం లేకుండా డ్రీమ్ వర్క్ తోటే మొత్తం రన్ చేసుకోవచ్చు అనేది చాలా చాలా బాగా అర్థమైనటువంటి పాయింట్స్ అది. తర్వాత ఇంకొకటి, నీ పోర్టల్ అనేది నేమ్ లిస్ట్ లోనే ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది ఆల్రెడీ చేతిలో ఉంది, ఎక్కడో లేదు, ఇక్కడ నేమ్ లిస్ట్ లో ఉంది. ఇక్కడొకటి మెయిన్ ఉంది, ప్రాస్పెక్టింగ్ ప్రొసీజర్ అంటూ ఉంది. నేమ్ లిస్ట్ కూడా రాస్తాం, నేమ్ లిస్ట్ కూడా డిస్కషన్ చేస్తాం, కానీ అన్నిటికంటే మూలమైనది ప్రాస్పెక్టింగ్ ప్రొసీజర్. అక్కడ జరిగేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఏమి జరుగుతుంది ఈ ప్రాస్పెక్ట్ కు తర్వాత మనకు మధ్యలో జరిగే డిస్కషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇన్విటేషన్ చేస్తున్నాము, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాస్పెక్టింగ్ కరెక్ట్ గా చేస్తే ప్రాస్పెక్ట్ వచ్చి ఖచ్చితంగా కూర్చుంటాడు, శోధాప్లాన్ వినడానికి కానీ మన అవేర్నెస్ తెలుసుకోవడానికి ఖచ్చితంగా వింటాడు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్కో దగ్గర నేను కూడా యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు చూడండి, రాజమౌళి గారు సినిమా తీయడంలో సక్సెస్ లేదు, ఆ సినిమాని బయటకు వచ్చి మార్కెటింగ్ చేయడంలో సక్సెస్ ఉంది. అది మళ్ళీ వచ్చి వాళ్ళ యొక్క టీం ని తీసుకొచ్చి ముందే ప్రోమోని ఎలా కనెక్ట్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ఆ ప్రేక్షకుడి యొక్క ఫోకస్ థియేటర్ వరకు ఎలా వస్తుంది అనేది ఇంపార్టెంట్. అందులో ఫెయిల్ అయ్యాడంటే ఎన్ని కోట్లు పెట్టినా వేస్ట్. సో మన దగ్గర ప్రొడక్ట్ ఉండడం కాదు, ప్రాస్పెక్టింగ్ కరెక్ట్ గా వెళ్తుందా అనేది ఇంపార్టెంట్. ఇన్విటేషన్ కరెక్ట్ గా వెళ్తుందా లేదా ఇంపార్టెంట్. మీకు పలానా కీళ్ళ నొప్పులు ఉన్నాయిగా, తగ్గుతుంది, దాని గురించి చెప్తారు రండి అని, ఇది కాదు రైట్ ప్రాస్పెక్టేషన్. ఓకే, సో అందుకనే ఆ ఇన్విటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి కలవని బంధువుని, ఎప్పుడో అప్పుడప్పుడు కలిసే బంధువుని డైరెక్ట్ గా కాల్ చేసి మీరు అటెండ్ అవ్వండి ఈ ప్రోగ్రామ్ కి అని, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ప్రాస్పెక్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. తర్వాత మనకు ఇట్లాంటి కరెక్ట్ గా జరగాలంటే మనకు జిఎస్ఎం అనేది మంచి ప్లాట్ఫామ్. సో మీరు ఖచ్చితంగా జిఎస్ఎం లో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వీక్ మనం కూర్చొని సాటర్డే సండే కూర్చొని మనం కరెక్ట్ గా ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. దీనికి చక్కటి లీడర్స్, ఎవరైతే స్వీయ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, తర్వాత సీరియస్నెస్ గా ఉన్న లీడర్స్ దగ్గర మనం ఉంటూ. ఇంకొక మాట నాకు బాగా ఏంటంటే, ఇది రిచ్ మైండ్ సెట్ గురించి బాగా అర్థమైంది. కరెంట్ బిల్ వచ్చినప్పుడు, కరెంటు ఎంజాయ్ చేస్తున్నప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తాం, ఏసీ తీసుకుంటాం, ఫ్యాన్ తీసుకుంటాం, కానీ కరెంటు బిల్ రాగానే ఏ ఎమోషన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఖర్చు పెట్టేటప్పుడు ఏ ఎమోషన్ రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ నువ్వు పొందిన దానికే ఆల్రెడీ తెలుసు, ఎన్ని యూనిట్లు కాలితే ఎంత బిల్ వస్తుంది అన్న సంగతి తెలుసు, అన్ని తెలుసు. బట్ ఆ ఎమోషన్ ఎట్లా రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఏ బిల్ వచ్చినా ఫస్ట్ హావ్ టు సే థ్యాంక్ యూ. ఏ ఖర్చు వచ్చినా థ్యాంక్స్ చెప్పుకుంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా రిచ్ మైండ్ సెట్. విజయవాడ ప్రోగ్రామ్ ఉంది, కొద్దిగా ఖర్చు అవుద్ది అనుకుంటే కూడా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఖర్చు పెట్టుకోవడానికి ముందు వస్తేనే మళ్ళీ మనం అగైన్ విల్ గెట్ బ్యాక్. సో అట్లా మన ఎమోషన్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మంచి ఇంటెన్షన్ తో పెట్టిన ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అది ఎటు పోదు, మన కష్టం ఎటు పోదు. సో వీటన్నిటికి బాగా ఉపయోగపడేది వాతావరణం. మెయిన్ గా ఏ వాతావరణంలో ఉంటున్నాం, ఏ వాతావరణంలో ఎవరితో స్నేహం చేస్తున్నాం, నువ్వు ఎట్లాంటి వాతావరణంలో ఉంటున్నావు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఇంకా సపరేట్ గా దీనికి ఏం ఆఫీస్ ఏముండదు. ఇప్పుడు ఈ జూమ్ లో కూర్చున్నాం, ఇదే మన ఆఫీస్. ఈ వర్చువల్ ఆఫీస్ ను ట్రెడిషనల్ బిజినెస్ లాగా చేస్తేనే
అక్కడైతే ఇప్పుడు కుమార్ సార్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, కిరాణా షాప్ లో ఎంతైతే సిన్సియర్ గా ఉంటారో ఈ వర్చువల్ ఆఫీస్ లో కూడా ఇక్కడ కూడా అంత సిన్సియర్ గా ఉండి దీని గురించి కూడా ప్రణాళికలు వేసుకుంటేనే మనం ముందుకెళ్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కాకపోతే అక్కడ ఫ్లెక్సిబుల్ లేదు, కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంది, ఇంకా కేరళకి. Yes, sir. ఫ్లెక్సిబిలిటీ ఉంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ దీన్ని సో మనం ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్, బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదంటే ఏం చేయాలనేది డిస్కస్ చేసుకోవాలి. కానీ సపోజ్ ఎవరైనా సీనియర్ ఫోన్ చేసినప్పుడు కూడా ఏదో అదంతా కూడా సో వాళ్ళ కోసం పిలుస్తున్నారు అనేదే కాకుండా ఇద్దరు సాధిస్తున్నారు అనేటువంటి భావన ఉంటే ఎప్పటికి కూడా ముందుకెళ్ళలేం, కష్టం అవుతుంది. ఇద్దరిది ఒకే లక్ష్యం, విన్ అండ్ విన్ ఉంది ఇక్కడ. ఇది కస్టమర్ కూడా విన్ ఉందని చెప్పారు. కస్టమర్ ప్రొడక్ట్ వాడుకుంటే ఖచ్చితంగా ఆయన బాడీలో చక్కటి చేంజెస్ వస్తాయి, మంచి హెల్త్ ను పొందుకునే అవకాశం ఉంది. వాళ్ళకు విన్ ఉంది, పరిచయం చేసిన వాళ్ళకి విన్ ఉంది, టీంకు ఉంది, అందరికి విన్ అండ్ విన్ ఉంది. కాబట్టి దీన్ని ట్రెడిషనల్ లాగా భావించి సో ఎప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ రోజు ఒక వ్యాపారం పెడితే ఇద్దరు ఎట్లా డిస్కస్ చేస్తారో సీనియర్ దగ్గర అట్లా డిస్కషన్ చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంకోటి మన నెట్వర్క్ ఎందుకు కావట్లేదు, ఇంత నెట్వర్క్ ఉండి దీన్ని నెట్వర్క్ గా ఎందుకు మార్చుకోవట్లేదు అంటే ఒకటి సిన్సియారిటీ లేదు, సీరియస్నెస్ లేకపోవడం, దీన్ని ట్రెడిషనల్ లాగా భావించకపోవడమే. దీంట్లో పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఈజీగా తీసుకుంటాం, వాట్సాప్ ని ఈజీగా తీసుకుంటాం, తర్వాత జూమ్ ను కూడా ఈజీగా తీసుకుంటాం. ఇదే మెయిన్ గా వచ్చినటువంటి దీన్ని సీరియస్ గా తీసుకొని మనం ఎంత అక్కడ చేసినట్టు ఇక్కడ ఎఫర్ట్స్ పెడితే తన ముందున్న వాళ్ళే మరి వాళ్ళు వెళ్ళలేదు కదా, వీళ్ళు వెళ్ళలేదు కదా అంటారు. వెళ్ళిన వాడిని చూడండి, హరిప్రసాద్ చూడు, ఇదే వాట్సాప్ ని, ఇదే జూమ్ ని, ఇదే ప్రెజెంటేషన్ ఉపయోగించుకొని వెళ్ళిన వ్యక్తిని చూడాలి కదా, వెళ్ళని వాళ్ళని చూసి సంతోషపడ్డం ఎందుకు? చాలా తర్వాత మీ యొక్క 40 years లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే యద్భావం తద్భాతి ఖచ్చితంగా అనుకుంటే నువ్వు దాన్ని బలంగా నమ్మితే మాత్రం ఖచ్చితంగా అచీవ్ అవుతామంటే ఎగ్జాంపుల్ లైవ్ కనపడుతున్నప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా. సో వాళ్ళిద్దరి డిస్కషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కోచ్ ఉండడం ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే కోచ్ ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. మనకు ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఉంటారు, ప్రతి వాళ్ళకు కూడా ఉంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా కోచ్ దగ్గర ఉండాలి. గోల్ అది ఫస్ట్ మన గోల్ అనేది ఏం కావాలనేది గోల్ పెట్టుకోవాలి. స్టార్ 1000 కావాలి. ఈ స్టార్ 1000 కావాలంటే ఖచ్చితంగా డైలీ నేర్చుకోవాలి, లెర్నింగ్ నేర్చుకుంటూ సో మనం ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళి అడ్వైస్ తీసుకుంటూ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ ను షేర్ చేసుకున్నాం. ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లా అయ్యారు, ముందైన వాళ్ళు ఎట్లా అయ్యారు, ఏం చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అప్పటికిప్పటికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఇంకెట్లా ఇప్పుడు నాకు ఈ రోజు కలిగిన ఎక్స్పీరియన్స్. ఎస్ సార్. ఒక పాప అడిగింది, ఏమడిగారంటే అమ్మాయి, సార్ నేను జాబ్ చేస్తున్నాను, నాకు టైం బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది, ఎట్లా అడగడంలో ఏమి ఇబ్బంది పడలేదు. ఓకే, అలా అడిగితే గానీ అమ్మాయిని పెట్టదు అన్నట్టు మనం అడగాలి. ఫస్ట్ నాకు ఎలా బ్యాలెన్స్ అవ్వట్లేదు, లేకపోతే నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, ఓకే, అది చాలా ముఖ్యం. 100 కస్టమర్స్ అని పెట్టుకొని మీరు ఆ లిస్ట్ని పూర్తి చేయండి. 100 ఫ్యామిలీస్ని టచ్ చేయాలి అని అనుకోండి. 100 ఫ్యామిలీస్కి నేను ఎరుకపరచాలి, అవేర్నెస్ చేయాలి అని పెట్టుకోండి. 100 కంప్లీట్ అయ్యేంత వరకు ఒక ఇన్స్పిరేషనల్ వీడియో ఉంటుంది, అతను చంద్రబోస్ మాషెట్టి గారు, మీరు అది రైట్. థ్యాంక్ యూ జానీ సార్, కొంచెం వేరే వాళ్ళకి కూడా ఇద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కోటం. గుడ్ మార్నింగ్ సార్. ఒక పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నేను ఓన్లీ ప్రాస్పెక్టింగ్ గురించే మాట్లాడాలనుకున్నాను సార్, ఎందుకంటే నాకు అది బాగా ఈరోజు కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే చాలా విషయాలు జానే సార్ ప్రస్తావించారు కాబట్టి. సో నేను ఒక చోట విన్నాను సార్, ఒక ఎక్స్పర్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ చెప్తున్నాడు, డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే నెట్వర్కింగ్ అని. సో నెట్వర్కింగ్ లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఎక్కడ ఉండదండి. అయితే నెట్వర్కింగ్ అంటేనే ప్రాస్పెక్టింగ్ అని మళ్ళీ అదే చెప్తున్నాడు. మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే కనుక ప్రాస్పెక్ట్ లేకుండా నెట్వర్క్ ఎక్కడ క్రియేట్ చేయలేదు. అయితే చాలా మంది బిజినెస్ మోర్ గా ఉండాలనుకుంటారు కానీ ప్రాస్పెక్టింగ్ మాత్రం చేయరండి. సో మనకి మోర్ బిజినెస్ కావాలంటే నిత్యము కొత్త పీపుల్ కలవలసిందే. అది ఎలా కలుస్తామనేది, ఫిజికల్ గా కలుస్తామా, డిజిటల్ గా కలుస్తామా, లేకపోతే యాడ్స్ రూపంలో కలుస్తామా అనేది సెకండరీ థింగ్. సో మనకున్న అవకాశం ఏంటంటే ప్రజెంట్ ఇండస్ట్రీ వాళ్ళు పర్టికులర్ గా మనకి ఇక్కడ
డిజిటల్ అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రాస్పెక్టింగ్ అనేటువంటిది చాలా సింప్లిఫై అయిపోయింది. సో మోర్ అండ్ మోర్ ప్రాస్పెక్టింగ్ చేయగలిగితే మోర్ అండ్ మోర్ బిజినెస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. అయితే ప్రాస్పెక్టింగ్ లో మీరు చెప్పారు సార్, ఇద్దరు వ్యక్తులు ఉంటారండి. ఒక కస్టమర్ ఉంటాడు ఖచ్చితంగా, కంపల్సరీ. అంటే మనకి ఒక ప్రాస్పెక్ట్ లో ప్రాస్పెక్ట్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు. నేమ్ లిస్ట్ లో కస్టమర్ ఉంటాడు, నేమ్ లిస్ట్ లో కస్టమర్ ప్రెజెంటేషన్ వినని ప్రాస్పెక్ట్ ఉంటాడు. ఉంటారు. అయితే ఈ ప్రాస్పెక్టింగ్ తర్వాత ఎగైన్ ఇద్దరు ఉంటారండి సార్. మళ్ళీ ఉమ్, కస్టమర్ ఉంటాడు, పార్ట్నర్ ఉంటాడు. ఉమ్. అయితే అతను కస్టమర్ గా ఉండిపోతాడా లేదా పార్ట్నర్ గా మారుతాడా అనేది అతను ఉండే వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో సరైన ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఉంచగలిగితే అయితే బాగుంటుంది. అతన్ని కస్టమర్ నుంచి మనం పార్ట్నర్ గా తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఈరోజు చెప్పిన ఇంకొక చాలా మంచి పాయింట్, నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్, ప్రాస్పెక్ట్ ని ఒక సింగిల్ వ్యక్తిగా కాదు, అతను ఒక నెట్వర్క్ గా మాత్రం చూడమని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఒక్కనే కాదు, నాకు బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు, అమ్మ సైడ్, నాన్న సైడ్, ఒక మామయ్య పెద్ద సైడ్, లోకమే ఉంది సైడ్, అక్కడ. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నాదొక పెద్ద వ్యవస్థ. అంతే. సో అంటే మనం ఒక సురేష్ అని ఒక పేరు, దాని పక్కన ఒక ఫోన్ నెంబర్ తో ఆగిపోతే అతను కస్టమర్ గానే ఉండిపోతాడు. సో సురేష్ ఫోన్ నెంబర్ తర్వాత సురేష్ ఏం చదువుకున్నాడు, ఏజ్ ఎంత, పెళ్ళి అయిందా, ఎంతమంది పిల్లలు, అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తుంది, ఇట్లాంటి డిస్కషన్ కనుక జిఎస్ఎం లో చెయ్యగలిగితే అది అతని నుంచి కొత్త నెట్వర్క్ ను మనం పుట్టించడానికి అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్పాలనుకున్న పాయింట్ అదే. ఈ ఈ యొక్క పర్టికులర్ డిస్కషన్ కౌన్సిలింగ్ జరిగేటువంటి ఈ సమయంలో ఈ నేమ్ లిస్ట్ గురించి తర్వాత సక్సెస్ కావాలంటే, ప్రాస్పెక్టింగ్ లో, ఇన్విటేషన్ లో, ప్రెజెంటేషన్ లో, గైడెన్స్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ నేమ్ లిస్ట్ ని ఎంత చర్చిస్తున్నాం అంటే ఎవరి గురించి, ఇంకా ప్రెజెంటేషన్ వినాల్సిన వాళ్ళ గురించి, కొన్న వాళ్ళ గురించి ఎంత క్లియర్ గా మనం డిస్కస్ చేస్తున్నాం, ఎంత లోతుగా. అది కూడా చక్కగా డిసైడ్ చేయాలి. నా ఫ్రెండ్ రమేష్ ఉన్నాడని అంటే రమేష్ కి ఏమి ఇష్టం, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా ఇష్టం, హెల్త్ కాన్షియస్ ఉంది వాడికి అని అంటే అప్పుడు నీ ప్రెజెంటేషన్ వేరేలా ఉంటుంది. అతను ఎక్కువగా ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు, లేదు అతనికి హెల్త్ కాన్షియస్ తక్కువ, ఎక్కువ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడంటే నీ ప్రెజెంటేషన్ ఇంకోలా ఉంటుంది. లేదు వాడు బాగానే ఉన్నాడు కానీ వాళ్ళ ఇంట్లో భార్యకి సుస్తుంది, లేకపోతే వాళ్ళ మదర్ ఫాదర్ కి బాగాలేరు వాళ్ళు అని అంటే, సో హరిప్రసాద్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ రమేష్ గురించి ఒక కూటమి ఎంత డిస్కస్ చేస్తున్నాడు అనేది సక్సెస్ పాయింట్. దీన్ని అర్థవంతంగా చర్చించడం అని అంట. అర్థవంతంగా చెప్పడం అనేది ఒకటి, ఒక గ్రేట్నెస్, కానీ చర్చించడం బిజినెస్ పర్సన్స్, పార్ట్నర్స్ చేయాల్సిన మెయిన్ పని ఇది. నాగేశ్వరరావు గారు అసలు తన యొక్క నెట్వర్క్ గురించి, అంటే నేమ్ లిస్ట్ గురించి, వాళ్ళ యొక్క ప్రాస్పెక్ట్ అండ్ కస్టమర్స్ గురించి ఎంత చర్చిస్తున్నారు వాళ్ళ సీనియర్స్ తోటి, ఇది ముఖ్యం. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, ఇంకా దాన్ని చేస్తుంటే మనమే ముందుకెళ్తూ ఉంటాం. కంపెనీ ఏమి మీరు గంటలో కూడా స్టార్ అయిపోవచ్చు అని వెంటనే చెప్పట్లే. అది కాబట్టి మనం సమయాన్ని వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు, మీరు సంపాదించుకోవడానికి నెల నెలలు ఆగాల్సిన అవసరం లేదని చెప్తుంది కంపెనీ. దాంతో పాటు మీరు చెప్పిన ఇంకొక పాయింట్ సార్ ఈరోజు, సో ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు. సో అతను పార్ట్నర్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా అతను ఎటువంటి ఎన్విరాన్మెంట్ లోనే ఉంచుకోగలగాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందా, ఆ వ్యవస్థ ఏమిటి, అసలు వెల్నెస్ అంటే ఏంటి, న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చర్చించే వాతావరణంలో కనుక తను ఉంచితే మెల్లమెల్లగా అతను కస్టమర్ నుంచి పార్ట్నర్ అవ్వడానికి పెద్ద సమయం ఏమి పట్టదండి. ఒకవేళ పార్ట్నర్ అవ్వట్లేదంటే చెక్ చేసుకోవాల్సిన పాయింట్, ఖచ్చితంగా అతను జూమ్ సెషన్ లో ఉండట్లేదని అర్థం. ఇది 100% రెండోది ఎక్స్పీరియన్స్ గురించి మీరు చెప్పారు సార్. ఇలాంటి వాళ్ళందరినీ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఏంటి ఎక్స్పీరియన్స్, జూమ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి, ప్రెజెంటేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మనకి ప్రాస్పెక్టింగ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి ముందు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకుంటేనే మన టీమ్ మెంబర్స్ కి ఓకే ఇలా ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, జూమ్ కి ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళడం ఎలాంటి ఉపయోగాలు, మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా టీమ్ సభ్యులకి ఎక్స్పీరియన్స్ ఇద్దామంటే మాత్రం కనీసం అందుకనే 12 వారాలు మనం ట్రై చేసి నేర్చుకుంటే చాలు. 12 వారాలు కంటిన్యూస్ గా చేస్తే బ్రహ్మాండమైనటువంటి వర్క్ మనకు వచ్చేస్తుంది. ఇక మనతో ఉన్న వాళ్ళు
ఇప్పుడు చూడండి, మనము ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే మనతో పాటు ఎవరు నేర్చుకుంటున్నారని అర్థం, మనకు తెలియకుండానే. ఎస్ ఎస్ సార్. నేను ఇది చెప్తున్నానంటే తెలియకుండానే మీకు సబ్ కాన్షియస్లీ ఇది లెర్నింగ్ అయిపోతూనే ఉంది. నేను నేర్పేస్తున్నట్టే. ఓ ఎంత గొప్ప విషయమో అది. అమ్మ దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తను వంట వండుతుందంటే వచ్చేస్తూనే ఉంటుంది మనకి ఆటోమేటిక్గా. మనం అందులో భాగస్వాములమే. తండ్రి బిజినెస్ లో మనం భాగస్వాములమే తెలియకుండానే. అది లాస్ట్ పాయింట్, అందరూ కోచ్ అవ్వాలనుకుంటారు సార్, అందరూ సలహాలు ఇవ్వాలనుకుంటారు, బట్ మనం మాత్రం కోచ్ ఎంచుకోం ఫస్ట్. మనకు కోచ్ లేకుండా మనం కోచ్ అవ్వడం అసలు హైలీ ఇంపాసిబుల్. అది కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అవును, ఖచ్చితంగా అది కూడా ఆ ఎక్స్పీరియన్స్. మనకు రిపోర్ట్ అండ్ రివ్యూ దగ్గర ఉంటే మనము ఫేస్ చేస్తున్నట్టే, ఇట్లా ఖర్చులను ఫేస్ చేస్తున్నట్టే, భయాన్ని ఫేస్ చేస్తున్నట్టే. రిపోర్ట్ అండ్ రివ్యూ దగ్గర ఉండాలి. నేను ఈరోజు అవును ఇది, అందుకనే నేను రివ్యూ మీట్ పెట్టినప్పుడు నా యొక్క థౌజండ్స్ కి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్లకు అదే, నేను మీ తరపున ఎవరు ప్రెసెంట్ అవ్వలేదా? 0. 10 అన్న దగ్గర దానికంటే 0 అనేది ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పండి. అవును, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కరినే వచ్చాను, లేకపోతే ఒక్కరే వచ్చారు నా తరపున. మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి. అట్లా ఉంది అని అంటే మీకు ఐ కెన్ అనేది మీకు ఉన్నట్టు భావన నేను క్రియేట్ చేయగలుగుతాను. ప్రస్తుతం నాకు డౌన్ ఉండొచ్చు ర్యాంక్, అట్లా. సో నాకు ఇంకా అర్థమైంది ఏంటంటే నేను చెప్పేటువంటి సమయాన్ని కొంచెం తగ్గిస్తాను ఎగ్జిక్యూటివ్స్ నుంచి. ఇంకా ఎందుకంటే ఇక్కడ మారులెస్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సజెషన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే రూబీ సార్, చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్ ఇక్కడ నాకు కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే జీరో మైండ్ సెట్ సార్. మెయిన్ నేర్చుకోవడంలో మాత్రం కంపల్సరీ ఆ జీరో మైండ్ సెట్ అనేది మెయింటైన్ చేయాలి సార్. అది జూనియర్ చెప్తున్నారా, సీనియర్ చెప్తున్నారా అనేది కాదు సార్. మనకు అక్కడ ఏదైతే ఉపయోగపడుతుందో అది మనం రిసీవ్ చేసుకోవాలి. అక్కడ సీనియరా జూనియరా అన్న విషయం మనము ఆలోచించాల్సిన విషయం లేదు సార్. అక్కడ ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేస్తావు, మాట్లాడుతున్నావు, నీ యొక్క టీమ్ ఎక్స్పీరియన్స్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నేను ఎమ్మటే నోట్ చేసుకుంటాను. ఎస్ సార్. నీకు చెప్పడం అనే మాటని నేను మాట్లాడుతుంటానో, నువ్వు చెప్పేదాన్ని నాకు ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ నాకు అర్థమవుతుంటది. అంటే నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నట్టుగా. ఎస్ సార్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇన్విటేషన్ సార్. మెయిన్ ఇన్విటేషన్ లోనే మొత్తం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాజమౌళి ఏదైతే చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తుంటారో ఆ క్లిప్ చూసే సినిమా మొత్తం చూడాలి అన్న విధంగా అనిపించేలాగా ఆ ఇన్విటేషన్ అనేది ఉండాలి. సో అక్కడే సినిమా మొత్తం చూపిస్తే ఇంకా అక్కడ మళ్ళీ దాన్ని చూడడానికి ఉండరు సార్ ఎవరు కూడా. మన ప్రొడక్ట్ కూడా కొనాలి అనేది కాకుండా దాని గురించి తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్ సార్. మెయిన్ అది తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్ట్ అనేది అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మనం ఒక షాప్ పెట్టామనుకోండి సైదుల్ గారు, ముందు మా షాప్ కి రండి, చూడండి, దాని కాస్ట్ అన్నారు అనుకో, కాస్ట్ తర్వాత సంగతి, ముందైతే మీరు చూడండి, అక్కడ ఉన్న క్వాలిటీని చెక్ చేసుకోండి. ఒకసారి మా హోటల్కి రండి, తర్వాత మీరే చెప్పచ్చు. ఆ క్యూరియాసిటీని పెంచాలి. ఎస్, ఆ కుతూహలాన్ని పెంచాలి. ఇది ఆ సినిమా వాళ్ళకి అదే, వాళ్ళు అందుకనే వచ్చి కూర్చొని మాట్లాడడము, మన టీవీ స్టూడియోలకు రావడము, ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ ని పెంచుతారు. అది చాలా అవసరం. ఎందుకు అందమైన బోర్డులు పెడతారు ట్రెడిషనల్ బిజినెస్ లో? దాని గురించి. ఇక్కడ మనకు అలాంటి వర్చువల్ మన మాటలే, మనం చెప్పే విధానమే. వాళ్ళు అడుగుతుంటారు కుతూహలంతో, ఎంత కాస్ట్, ఏంటి, ఏమేమి తగ్గుతుంది అంటే. ఇలా కాదు, అనారోగ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఎప్పుడైనా ఆరోగ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బహుశా నాకు ఉంది అనారోగ్యం, బట్ ఎందుకు ఆరోగ్యం మిస్ అయిందో తెలుసుకోవాలి, అది వెల్నెస్. సో ఇన్విటేషన్ అంటే వాళ్ళకి చెప్పే విధానం, టైం తీసుకునే విధానం, అది ఇన్విటేషన్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. మంజుల గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు చాలా పాయింట్స్ నోట్ చేసుకున్నాను సార్. ఆ వీడియోలో ఒక పాయింట్ బాగా నచ్చింది సార్. అంటే అద్దం ముందుకు వెళ్తే గానీ తల తూగుకోలేము అని అన్నారు కదా సార్. అంటే మనం ఫస్ట్ మనం చేస్తున్నామా చేయట్లేదా అని మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరికి చెప్తున్నాము కానీ మనం అది పాటిస్తున్నామా పాటించట్లేదా అనేది
అది చెక్ చేసుకోవాలని చెప్పారు కదా సార్, అది బాగా నచ్చింది. ఫస్ట్ మనం చేస్తేనే మనం చూసి టీం మెంబర్స్ కూడా ఇన్స్పైర్ అవుతారు. అది బాగా నచ్చింది సార్ నాకు. అన్ని తెలుసు అని అనుకోవద్దు సార్, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ అప్డేట్ అవ్వాలి. ఉండాలి. నెక్స్ట్ పాయింట్ అదే ఉంటుంది వాళ్ళిద్దరి డిస్కషన్ లో. అప్డేట్ అనేది ఎంత ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాన్ కి అనేది ఉంటుంది, అదే చెప్తారు. సో మనం ఫస్ట్ స్ట్రక్ మీరు అయ్యామంటే మనకు ఫలితం సరిగా లేదనంటే మన పద్ధతి ఎక్కడో అప్డేట్ అవ్వలేదని అర్థం. సింపుల్. ఫస్ట్ పాయింట్ చెప్పారు సార్ మీరు. అంటే మనకి పదే పదే అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎక్కడికైనా ఫంక్షన్ కి, టెంపుల్స్ కి అట్లా వెళ్దామని పదే పద అని అంటుంటారు కదా సార్. ఇక్కడ మనం సంపాదించే దగ్గర మనం సీనియర్స్ ని ఎవరైతే పద అంటారో వాళ్ళతో వెళ్ళాలి. ఇక్కడ సంపాదించే దగ్గర చూసుకోవాలి కానీ అక్కడ ఖర్చు పెట్టే దగ్గర చూసుకోవద్దు అన్న పాయింట్ అవి బాగా నచ్చింది. అది బాగుంది సార్. నెక్స్ట్ డైలీ వర్క్ అనేది మనం జాబ్ లో చూస్తాం సార్. అక్కడ డైలీ వర్క్ మనం చేయాల్సింది చేస్తాం జాబ్ లో, కానీ ఇక్కడ డ్రీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. డ్రీమ్ వర్క్ ని డైలీ వర్క్ ని డబుల్ చేస్తుందని చెప్పారు, డూప్లికేషన్ కూడా చేస్తుందని చెప్పారు సార్. అది బాగా ఒక పాయింట్ ని ఏదైనా ఒక పాయింట్ ఎంచుకోండి. ఇప్పుడు ప్రాస్పెక్టింగ్ అనేది ఒకసారి ఎంచుకున్నారు కదా, ఇన్విటేషన్ అనేది సార్ ఎంచుకున్నారు కదా చిన్న గారు. అట్లా ఒక్కటి ఏదైనా సరే అందులో మీరు ఒకసారి చూడండి. అందులో సార్ మనం ఏది వింటామో అదే మాట్లాడతాం సార్. అది ఎప్పుడు మనం సార్ పదే పదే మనం ఏ వర్క్ లో ఉంటున్నామో అదే వర్క్ మనకి అంటే ఎవరు వచ్చినా గానీ మనకి ఇంకా మన వీవానే కనిపిస్తుంటుంది సార్. ఎవరికి చెప్పాలి అవేర్నెస్ ఎవరికి అనేది తెలుస్తుంది సార్. నెక్స్ట్ స్కిల్స్ గురించి కూడా బాగా చెప్పారు సార్. స్కిల్స్ ని ఎడిక్ట్ అయిపోవాలని చెప్పారు. అంటే మనం అది ఎనర్జీ ఇచ్చే విధంగా ఉండాలి. అది వ్యసనం అనేది ఎనర్జీ ఇచ్చే విధంగా ఉండాలి, కానీ ఎనర్జీ లాస్ అయ్యే విధంగా ఉండకూడదు ఎప్పుడైనా. అది మనకు వ్యసనం అయిపోవాలి. అది సో ఆ బుక్ చదవకుండా నేను ఉండలేను, అది లేకుండా ఒక పాజిటివ్ అంశాన్ని చేయకుండా నేను ఉండలేను అనేది ఉండాలి. ఇది ఒక పైసాకు ఉపయోగపడేది. ఓకేనా? రైట్. మీరు ఎప్పుడైనా ఏం చేస్తారంటే షేరింగ్ లో ఒక్క పాయింట్ ని రౌండప్ చేసుకోండి. అది హైలైట్ అన్నమాట మన బిజినెస్ కి కావాల్సినటువంటిది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అని ఉందనుకోండి, ఈ జాగ్రత్త చాలా అవసరం, ఎన్విరాన్మెంట్ జాగ్రత్త. ఒకవేళ దాన్ని ముందు వాళ్ళే చెప్పేశారు అనుకోండి, మీరు ఇంకోటి ఏదైనా సరే ఒక పాయింట్ ని వెంటనే, చాలా పాయింట్స్ రాసుకున్నారు కదా, అది ఎట్లా స్కిల్ బేస్డ్ గా ఉండాలి ఎప్పుడైనా కూడా. హూ ఈజ్ రైట్ సీనియర్? స్కిల్ బేస్డ్ గా చెప్పేటువంటిది. మనం ఇలా చేద్దాం, ప్రాసెస్ వైజ్ గా ఇలా చేద్దాం, అది రైట్ మోటివేషన్. ఓకే, గుడ్. చెప్పండి సార్. అది రిచ్ మైండ్ సెట్ ని కలిగి ఉండాలని చెప్పారు సార్. అది వారసత్వంగా సంపదగా మనం ఇచ్చి వెళ్ళాలి. ఈ పాయింట్ ని మీరు ఇంకా చెప్పొచ్చు. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలకి నేను రిచ్ మైండ్ సెట్ ని ఇవ్వాలి, ఐ కెన్ క్రియేట్ అనేది ఇవ్వాలి. ఇచ్చినటువంటి బంగారం అక్కడ దాని వరకే ఇక జీవితాంతం ఉంటారని కాదు, మైండ్ సెట్ తోటి జీవితాంతం ఉంటారు. డబ్బున్న సుఖం లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అర్థమైంది? ఈ రిచ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అదే మన వారసత్వంగా ఉండాలి. అది నిలబెడుతుంది, అది ఒక పెద్ద జ్యోతిలా ఉంటుంది అన్నమాట ఎప్పటికీ. థ్యాంక్ యూ మేడం, బాగా గుర్తు చేశారు. రైట్. ఓకే, సైదుల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ ఇక్కడ అన్ని పాయింట్స్ వచ్చాయి. ఒక విషయం ఏంటంటే ప్రీ జడ్జ్మెంట్ అనేది ఉండొద్దు. అతను చేస్తాడు చేయడం అనేది ఉండొద్దు ఎవరి కాడ కూడా. ఇన్విటేషన్ బాగా చెప్పారు. అన్ని పాయింట్స్ దాంట్లో జడ్జిమెంట్ ఉందా? జడ్జిమెంట్ అనేది లేదా నేను చెప్పిన పాయింట్స్ లో? అర్థం కాలే. జడ్జిమెంట్ చేయకూడదు అనేది ఉందా? లేదు కదా, చెప్పలేదుగా ఆ పాయింట్. సార్ జడ్జిమెంట్ అనేది చేయమని ఉందా, చేయొద్దని ఉందా? అసలు దాని గురించి టాపిక్ వచ్చిందా? నా మాట వినబడుతుందా? ఓకే సార్. ఓకేనా? నేను చెప్పిన పాయింట్స్ లో మీకు కనెక్ట్ అయినటువంటిది చాలా ఇంపార్టెంట్. చెప్పకూడని పాయింట్లు ఎన్నో ఉన్నాయి.
చెప్పినటువంటి పాయింట్స్ లో హైలైట్ పాయింట్ అందరూ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోని పాయింట్ ఏంటి, అదేంటి చెప్పండి. ఓకే. నేమ్ లిస్ట్ లో జడ్జిమెంట్ చేయకూడదు. ఆ తర్వాత నేమ్ లిస్ట్ ని డిస్కస్ చేయడం ఎంతో ఇంపార్టెంట్ అయినా ఎస్ సార్. అది మీకు ఏమనిపించింది? నెట్వర్క్ గురించి డిస్కస్ చేయడం అది ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. కస్టమర్ గురించి కానీ ప్రాస్పెక్ట్ గురించి కానీ డిస్కస్ చేయడం ఎంత ఇంపార్టెంట్ మీ కోణంలో చాలా చెప్పండి. చాలా ఇంపార్టెంట్. అది మీ కోణంలో ఎట్లా అనేది మీ జూనియర్స్ కి చాలా మంది ఉన్నారు, చెప్పండి. సార్ విషయం ఏంటంటే నేమ్ లిస్ట్ రాయించేటప్పుడు తనకి వాస్తవంగా ఏంటంటే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రొడక్ట్ నీడ్ ఉందా, ఇన్కమ్ నీడ్ ఉందా, ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం. Hmm. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి ప్రాస్పెక్ట్ విఆర్ కావాలన్నా ఏది కావాలన్నా అతను చెబితే ఎవరు ఇంట్రెస్టెడ్ గా ఉంటారు, ఎవరు టైం ఇస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఎవరు టైం ఇస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అనేది తెలుసుకోవాలి. హార్ట్ లిస్ట్. ఎస్ సార్. ఎస్. తర్వాత దాంట్లో అతనికి నియర్ అండ్ డియర్ గా చాలా దగ్గరగా మూవ్ అయ్యేటోళ్ళు ఉన్న కాడికి వెళ్తే 100% ఫస్ట్ విఆర్ అనేది తనకు ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుద్ది. అంటే ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ విఆర్ ఇంకా సంపాదించుకోవాలనేది ఉంటది. కాబట్టి మనం చాలా అతన్ని సక్సెస్ చేయాలన్నా మనం సక్సెస్ కావాలన్నా కూడా ఇక్కడ ఏంటంటే అతన్ని చెప్పితే ఈనేటోళ్ళ కాడికి వెళ్ళాలి. అంటే అతన్ని బాగా ఇంట్రెస్ట్ గా చూసేటోళ్ళు, ఇతను సక్సెస్ కావాలని కోరుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. ఉంటది. ఎస్ సార్. ఎస్ సార్. బిలీఫ్ ఉంటది. ఎస్, అది కావాలి. ముందు దాని వల్ల టైం వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేమ్ లిస్ట్ అనేది డిస్కషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మన నెట్వర్క్ గురించి మనం డిస్కస్ చేయడం ఇది పాయింట్. అందులో సార్ చెప్పేది జడ్జిమెంట్ చేయొద్దు. వీళ్ళు కొనరు సార్, వీళ్ళు వినరు సార్ అని మనమే జాతకం చెప్పొద్దు. అది పాయింట్. తర్వాత ఈ వాళ్ళకి అతి దగ్గర ఎవరు, నాకు హరి మంచి సమాచారమే ఇస్తున్నాడు, వీడు చెప్తే మంచిగా చెప్తాడు అనే వాళ్ళు ఎవరు అక్కడ, ఆ గుడ్ విల్ అనేది ఉంటుందిగా. అప్పుడు అక్కడ సమయం వేస్ట్ కాదు. వాళ్ళ స్టార్ తొందరగా అవుతుంది, 250 కూడా తొందరగా అవుతుంది. అంతేనా సార్? సో ఇప్పుడు మనం అంటే నేను చెప్పినటువంటి దాంట్లో ఇంకొంచెం దాన్ని మెరుగ్గా మన వాళ్ళకి అందించడం అనేది ఈ షేరింగ్ ఉద్దేశం. ఓకే. సో నేమ్ లిస్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ప్రాస్పెక్ట్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ గురించి డిస్కషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డిస్కషన్ లో ప్రీ జడ్జిమెంట్ ఉండకూడదు. ముందే వీళ్ళు కొనరు, వీళ్ళు వినరు, నో, అట్లా కాదు. సో అందరికి ఆరోగ్య సమాచారం అవసరం. ఆ తర్వాత అందులో కూడా స్క్రూటినీ చేయాల్సింది ఏంటంటే కొంచెము మనకి హార్ట్ లిస్ట్, హార్ట్కి దగ్గర ఉండే వాళ్ళు ఎవరు, అట్లా చూసుకుంటే సక్సెస్. వెరీ గుడ్. లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఈరోజు నేను ఒక 3 పాయింట్స్ వివో వర్క్ ని వ్యసనంగా మార్చుకోవాలి, సంపదను వ్యసనంగా సంపాదించడాన్ని, సంపదను సృష్టించడాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. దానికి రూట్ కాజ్ అయినటువంటి వివో వర్క్ ని మనం వ్యసనంగా మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ ఎట్లాగైతే చేస్తామో ఎంత ఫోకస్డ్ గా, అలాగే వివో వర్క్ కూడా చేయాలి. యద్భావం తద్భవతి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం, తీసుకోవడం 2 ఇంపార్టెంట్. లేకపోతే ఏంటంటే అది అప్డేట్ చేసుకోకపోతే అక్కడనే అవుట్డేట్ అయిపోతాం అనేది రాసుకున్నాను సార్. సో కోచ్ ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే అది అవ్వదు. సో ఈ 3 పాయింట్స్ లో ఫస్ట్ది వివా వర్క్ ని, అంటే వివా అంటే సంపదని సృష్టించడాన్ని మనం చాలా ఎంజాయ్ చేయాలి, వ్యసనంగా మార్చుకోవాలి. సో ఎందుకంటే అదే చాలా ముఖ్యం. అది కూడా నలుగురిని సంపాదన కల్పిస్తూ నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చేదంటే ఇంకా స్వీయ కళ్యాణం, లోక కళ్యాణం ఒక దగ్గరనే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక ఆ వర్క్ని ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ వర్క్ని ఎంజాయ్ చేయడం, ఆ ప్రెజెంటేషన్ ఎంజాయ్ చేయడం, నలుగురికి ఆరోగ్యం గురించి ప్రెజెంటేషన్ ఇంకా క్వాలిటీగా చెప్పాలని నేను కోరుకోవడం, ఇది చాలా వ్యసనంగా ఉండాలి. ఇంకా ఆ సార్ అయితే, ఆ మేడం అయితే ఇంకా కడుపు నిండుగా పెడుతుంది అన్నట్టు ఉండాలి. అంటే అంత జ్ఞానాన్ని
ఉమ్. ఒకసారి ఉండేవాడు. ఆయన ఏమండేవాడు అంటే నాలెడ్జ్ అని అంటే బా కడుపు నిండింది సార్ అన్నట్టు. ఇది అజ్ఞానం విన్నాను, ఆ జ్ఞానం కడుపు నింపిందండి. అట్లా. సో అట్లా ఎంజాయ్ చేయాలి ఆ వర్క్ని, ఆ ప్రెజెంటేషన్. ఇక తర్వాత మూడవది ఏంటి మేడం, మనం ఎక్స్పీరియన్స్, ఇందాక కోటం గారు చెప్పినట్లు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మనం ఎక్స్పీరియన్స్ని ఇవ్వగలుగుతూ ఉంటాం. కోచింగ్ తీసుకుంటూ ఉంటే కోచింగ్ ఇవ్వగలుగుతాం. ఇండియాకి ఏదైతే అవసరమో అదే ఇండస్ట్రీ చేస్తుంది. అంతే, ఆరోగ్య భారత్, దాంట్లో ఆర్థిక భారత్. ఎటువంటిది లేదు. ప్రతి ఇంటికి లీడర్షిప్ అవసరమే, ఆ లీడర్షిప్ని ఇస్తుంది. అలాగే సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి ఇంట్లో టాటా ప్రోడక్ట్ ఉన్నట్టు వివో ప్రోడక్ట్ కూడా ఉంటుంది, వివో ఐడి కూడా ఉంటుంది. నెట్వర్క్ ని నెట్వర్క్ గా మార్చడమే అసలైన వర్క్. అంతే. ఆ ప్రాసెస్ లో ఉంటే అది వ్యసనంగా మార్చుకుంటే అంతే. ఇప్పుడు నాకు లావణ్య గారు కనబడుతున్నారు, సైదుల్ గారు కనబడుతున్నారు. ఏంటి, నెట్వర్కే కనపడాలి. వీళ్ళు నెట్వర్క్ క్రియేటర్స్ అంతే. కాకపోతే ఒకరు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఒకరు తెచ్చే వాళ్ళు ఉంటారు. ఈ ఇద్దరు మన టీంలో ఉంటారు. థ్యాంక్ యూ. నేను ఇంకా కొంచెం నా యొక్క పార్ట్ని తగ్గిస్తాను, ఎగ్జిక్యూటివ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాను. అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సబ్జెక్ట్ కాదు, మీ అనుభవం. మీ అనుభవం నుంచి వచ్చిన మాటలు చాలా విలువైనవి. నేను ఎప్పుడూ దాన్ని బలంగా నమ్ముతా. సో ఈరోజు అంటే ఇంటర్లింక్ చేస్తూ చెప్పమన్నారు కాబట్టి ఇక్కడ కరెంటు కాసేపు లేకుంటే ఎలా ఉంటుంది, గ్రాటిట్యూడ్ అనే పదం చెప్పారు కదా, దాన్ని నేను ఇంకోలాగా రాసుకోవడానికి కూడా ట్రై చేశాను సార్. కరెంటు కాసేపు లేకుంటే ఎలా ఉంటుందో, పాకెట్లో మనీ లేకపోతే మనం ఎలా ఉంటున్నాం మరి, అది నేను కనెక్ట్ చేసుకుని అసలు కరెంట్ పోయినట్టే. చాలా మంది అంటే కొత్తగా వచ్చినప్పుడు అందరు చెప్పే మాట ఏంటంటే, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం మస్తున్నాయి సార్, నాకు డబ్బులు కావాలి సార్, మీరు ఏం చెప్తారు చేస్తారు అంటే ఆ డ్రీమర్స్ కుదవలేదు అసలు, కుదరలేదు అసలు. అందుకే నేను వినడం బంద్ చేసినాను. ప్రాసెస్ కాడికి వచ్చేసరికి బిజీ సార్, చాలా బిజీ ఓపిక లేదు, తీరిక లేదు అసలుకి. అందుకనే ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం మీద కాంప్రమైజ్ అయిపోతున్నాను, లేవలేకపోతున్నానండి, ఎమోషన్ని నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నానండి, ఇట్లా ఉంటున్నారు. ఇంతకంటే నిన్న వీవా దగ్గరనే గెలవలేకపోతే, వీవా దగ్గరనే సరిగ్గా ఉపయోగించుకోకపోతే, ఇంకా టీం అన్నంలో కూడా మారకపోతే ఇంకెక్కడ మారు. అంతే. సో డ్రీమర్స్ కుదవలేదు వాళ్ళకి, కానీ అచీవర్సే దాని ప్రాసెస్లో ఉన్నవాళ్ళు. గుడ్, మంచి పాయింట్ అది. మీరు చెప్పిన సబ్జెక్ట్ సార్ ఈరోజు ఎట్లా అయిందంటే, స్టార్ట్ అవ్వడం ఒక పాయింట్, అది జూమ్ అవుతూ పెరిగింది. ఆ పెరిగిన టైంలో మీరు ఒక్కొక్కరు షేరింగ్ తీసుకున్నారు. జానయ్య సార్ ఒకటి 2 పాయింట్స్ తీసుకొని దాన్ని ఇంకా జూమ్ చేసేయండి. కోటం సురేష్ గారు ఒకటి తీసుకొని వెంటనే ఎక్స్పీరియన్స్ షేరింగ్స్ బాగా నచ్చినాయి. అంటే మీరు చెప్పినప్పుడు నేను ఒకలాగా రాసుకున్నా, వాళ్ళు షేరింగ్స్ ఇస్తున్నప్పుడు ఇంకా థాట్స్ ఎక్కువ వచ్చేసినాయి. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అవ్వడం ఒక స్టెప్ అయితే, లాస్ట్కి వచ్చే షేరింగ్స్ కూడా ఎంత ముఖ్యం అనేది నాకు ఈరోజు అర్థమైంది సార్. అయితే ఇప్పుడు మీరు ఇంటర్లింక్ చేయాలని ఒక పాయింట్ తెలుసుకోండి అన్నారు కాబట్టి చెప్తున్నా సార్. కమ్యూనిటీ కామర్స్ని మీరు గంటల స్టార్ అవ్వచ్చు అన్నారు కదా, ఈ 2 పాయింట్లను ఇంటర్లింక్ చేసి చెప్పాలనుకుంటున్నా సార్. కమ్యూనిటీ కామర్స్ అంటే విర్చువల్ బిజినెస్. సో ఈ విర్చువల్ బిజినెస్ని ఫిజికల్ బిజినెస్తో పోలుస్తూ పనిచేయాలి అని అన్నారు. అంటే ఫిజికల్గా మనం ఒక 10 లక్షల పెట్టుబడి పెట్టి ఒక షటర్ తీసుకొని ఒక షాపు పెడితే ఎంత సీరియస్గా ఆలోచిస్తున్నామో, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఈ రోజు నేను షాప్ తీయాలి, షాప్లో కూర్చోవాలి, కౌంటర్ రన్ అవ్వాలి, కౌంటర్. ఒకవేళ అట్లా చేసినా నా 3 సంవత్సరాల్లో ₹1,00,00,000 కంప్లీట్ అయినట్టు అట్లా అవ్వదుగా. అదే డూప్లికేషన్ అంత లేదన్నట్టుగా. లైవ్ ఎగ్జాంపుల్ నేను ఎవరిని తీసుకుంటున్నాను అంటే కుమార్ సార్నే తీసుకున్నా. ఎందుకంటే నేను కుమార్ సార్తో డైలీ ఇంటరాక్ట్ అవుతుంటాను కదా. కుమార్ సార్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు పొద్దున నుంచి అన్ని చాక్లెట్లు అని, ప్యాకెట్లు అని, చిప్స్ అని అన్నీ అమ్ముతున్నారు కదా, డే మొత్తంలో మీరు ఎంత సంపాదిస్తారంటే, ఎక్కడ సార్ 2-3 వేలు వస్తే ఎక్కువ అన్నాడు. ఆ 2-3 వేలలో తన లాభం ఎంత అనేది చెక్ చేసుకుంటే, అదే సేమ్ దానికి ఇండస్ట్రీ వరకు కనెక్ట్ చేస్తే, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని జూమ్ ద్వారా, విర్చువల్ ద్వారా, అంటే ఇప్పుడు ఈ నేమ్ లిస్ట్కి సంబంధించింది దాన్ని వివరంగా డిస్కస్ చేయడం వల్ల, 1 గంట ఓపిక కూర్చోవడం వల్ల, ఒక నెలకు నేను డిజి రాక్స్టార్ అవ్వాలి అని మనం పెట్టుకుంటున్నాం. కానీ కంపెనీ ఏమంటుంది, రోజుకు నువ్వు 12 ప్రోడక్ట్స్ అమ్మే అవకాశం నేను ఇస్తున్నా, రోజుకు 6,000 సంపాదించే అవకాశం నీకు ఉంది. ఓన్లీ పర్సనల్ రిటైలే, టీమ్ రిటైల్ మళ్ళీ సపరేట్ కదా.
అంటే మన పర్సనల్గా మన స్వశక్తితోని కష్టపడ్డా కూడా ఒక షాప్లో ఎంత కష్టపడి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నామో కరెక్ట్గా ఫోకస్ చేసి ఒక నేమ్ లిస్ట్ రాసుకొని ఒక కనీసం రోజుకు ఒక ముగ్గురుకో నలుగురికి అవగాహన కల్పించిన 20 మందికి అవగాహన కల్పిస్తారా, 30 మంది కల్పిస్తారా, నలుగురు కల్పిస్తారా, ఒక్కరికే కల్పిస్తారా, వారానికి ఒక్కరికి కల్పిస్తారా అనేది మన అవసరాలను బట్టి ఉంటుంది. సో మరి డైలీ 6,000 నేను ఇస్తాను అని కంపెనీ ఉంటుంది. సో మరి ట్రెడిషనల్లో మనం ఇన్ని లక్షలు పెట్టి రోజుకు 2,000 సంపాదించినప్పుడు ఎలాంటి లక్షల ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన పెట్టుబడి ఏంటిది? సమయం, శ్రద్ధ. ఆ టైం పెట్టడం, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం, ఆ లక్ష్యం కోసం పనిచేయడం. ఆటోమేటిక్ మనకున్న ఆస్తి కూడా అదే. అదే సమయము, శ్రద్ధనే మన ఆస్తి. మన ధైర్యము, మన బలము, మనకున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కవచకుండలం లాంటిది ఏది ఉందంటే అది శ్రద్ధ. దాన్నే మనం పెట్టేది. దానివల్లనే ఇక్కడి వరకు వచ్చాం మనం. సో ఈ పాయింట్ నేను చెప్పినటువంటి దాంట్లో అంటే ఏది చెప్పినా కూడా నేను చెప్పిన దానికి రిలేట్ చేయండి. వర్చువల్ బిజినెస్ అండ్ ఫిజికల్ గా చేసేటువంటి ట్రెడిషనల్. కుమార్ గారు అక్కడ దానికంటే కూడా దీన్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఇంకా ఇంప్రూవ్ అనేది చాలా ఉంది. అంతేనా? అక్కడ మళ్ళీ పెట్టుబడి అవసరం, మళ్ళీ దానికి అంకితమైనట్టే, గొలుసేసి కట్టేసినట్టే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ అయినా సరే టీమ్ ని గైడ్ చేయడం అనేది గ్రేట్ కదా. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇంటర్లింక్ చేసేది ఏంటంటే తన షాపు ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. డైలీ వర్క్, డ్రీమ్ వర్క్ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడు రేపు ఇదే లైఫ్ కావచ్చు. ఇప్పుడు తెలుగు అసెట్స్ అతను ఉన్నాడు కదా, అతను ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వేరే వేరే ఛానల్స్, బుక్ రాశాడు ఒకటి, రిచ్ మైండ్ సెట్ ని ఎట్లా అనేది, ఓకే, మనీ టాబ్లెట్ అనేది బుక్ రాశాడు. అలాగా ఎన్నో పనులను బ్యాలెన్స్ చేస్తున్నాడు కదా, మరి 4 చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఈరోజు ఇంకోటి ఎన్లైట్ అయిన పాయింట్ సార్, అందరు చెప్పిల్లది తెలుగు అసెట్స్ అతను అంత మంచి సబ్జెక్టు అందరికి చెప్తున్నాడు. కానీ అద్దాల అంటే ఇట్లాంటి కోచ్లు అంటే తన ఎదురుగా ఇంకో వ్యక్తి అలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు తనని తాను చెక్ చేసుకోవడం అనేది అది చాలా ఇంపార్టెంట్ సార్. సో మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు మన ఎన్విరాన్మెంట్ కంప్లీట్ గా మార్చుకోవచ్చు. అట్లా మనకు ముందు సక్సెస్ కావాలి, సక్సెస్ అవసరం. అట్లా రైట్. థ్యాంక్ యూ సార్. డైమండ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. మన కంపెనీ గురించి విన్నప్పుడు అందరూ గవర్నమెంట్ మన కంపెనీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వం అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఎంత బాధపడ్డామో ఈరోజు చాలా ధైర్యంగా అనిపిస్తుంది, గర్వం అనిపిస్తుంది సార్ నాకు నిజంగా. ఒక ఢిల్లీ సీఎం మన గురించి మాట్లాడడం, గవర్నమెంట్ మన గురించి మాట్లాడడం, డైరెక్ట్ సెల్లింగ్ గురించి న్యూస్ రావడం, ఇటువంటి చాలా ధైర్యం అనిపిస్తుంది సార్. నిజంగా మనం తీసుకున్న నిర్ణయం ఎంత మంచిది అని ఇప్పుడు అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. అది అందరిలో ఇప్పుడు మన యొక్క రిలేటివ్స్ లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, అమ్మ అయితే వీళ్ళు ఎంచుకున్న చాలా గ్రేట్ అన్నమాట అని వింటారు ఇంకొక కొంత. అవును సార్, వింటారు సార్, ఇంకా త్వరలో అందరూ వింటారు. బోల్డ్ అంత ఉంది. ఎన్నో కంపెనీలు వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడుతుంటాయి. ఇక వాళ్ళ టీంలు వెళ్ళి ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళి ఇది మా కంపెనీ, మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని సెల్ఫీలు దిగుతుంటారు. బోల్డ్ అంత కాంపిటీషన్ ఉంటుంది చూడండి నెట్వర్క్ లో. సో థ్యాంక్ యూ డేర్ లీడర్స్. కొంచెం నేను యాక్చువల్లీ 6:15 వరకు అని అనుకున్నాను. ఈ యొక్క 13 minutes మనం ఫోకస్ చేద్దాం. మన బ్రెత్ ని కౌంట్ చేసుకుంటూనే ఆ మాటలు మాత్రం మిస్ అవ్వద్దు. మాటల్ని మనం చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకోండి. అసలు మీ టీంని ఇది ఒకవేళ సెషన్ నచ్చితే వాళ్ళకి కొంచెం చెప్పండి, లేదు మీరు మిస్ అవ్వద్దు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి టైంని. ఖచ్చితంగా మీరు ఉంటే బాగుంటుంది, మనం ఇంకా సక్సెస్ వెళ్ళగలుగుతాం. ఆ భావనలు, ఆ నాలెడ్జ్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము, సమయం వేస్ట్ అవుతుంది అని చెప్పండి వాళ్ళకి. రేపు ఉదయం కూడా ఉంటుంది, తప్పనిసరిగా రమ్మని చెప్పండి. కనీసం లేటుగా లేచినా కూడా ఈ మెడిటేషన్ టైం కన్నా అందుకోమనండి. స్టెప్ 1 ఆస్క్, అడగడం. ఏం కావాలో డిసైడ్ కావాలం. జాబా, ఇల్లా, కారా, మార్కులా, పెళ్ళ, మన ఇంట్లో వాళ్ళు మార్పా, ఏదైనా కావచ్చు. మీరు కోరుకున్న ప్రతి దాన్ని మీరు పొందుతారు.
అందులో లిమిటేషన్ లేదు, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ 2 ఏంటంటే బిలీఫ్. అంటే అది ఆల్రెడీ మీ సొంతం అయిపోయింది అనే ఒక నమ్మకం, ఒక భావన. అది మీ సొంతం అయిపోయింది అనే ఒక భావన కనుక మీ లోపల ఉన్నట్టయితే దాన్ని ఈ ప్రపంచమంతా ఏకమై దాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. దెన్ స్టెప్ 3 ఏంటంటే హ్యావింగ్ ఇట్, అంటే దాన్ని పొందడం అన్నట్టు. ఇంకా సో ఇప్పుడు ఫస్ట్ ఓకే బాగానే ఉంది ఫస్ట్ స్టెప్, బట్ సెకండ్ స్టెప్ హౌ టు గెట్ దట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎట్లా రావాలి? ఆ ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా అది మీ దగ్గరకు వస్తుంది. మీరు మధ్యలో ఎవరు ఎంతమంది అడ్డుకున్నా సరే దాన్ని మీ దగ్గరికి రానియకుండా ఆపేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు. సో హ్యావింగ్ దట్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పటికే ప్రజెంట్ టెన్స్ లో అది మీరు పొంది ఉన్నారు, కలిగి ఉన్నారు అన్న ఒక అనుభూతిని మీరు పొందగలిగితే చాలు. ఆ అనుభూతిని కొన్ని సెకండ్లు పొందగలిగినా చాలు. అది రోజు మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. మీకు అనుభూతిని కొన్ని సెకండ్లు మీరు పొందగలిగినా చాలు. ఆ అనుభూతి కోసమే ఈ ప్రాక్టీస్. అయితే ఈ అనుభూతి ఎక్కువసేపు పట్టి ఉంచే ప్రయత్నాలు చేయకండి. దానివల్ల చాలా మంది ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవుతారు. ఒకటే ఫీలింగ్ ని డే మొత్తంని మనము హోల్డ్ చేసి ఉంచలేం. సో అయితే చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా, అంటే మనము జనరల్ గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అన్నప్పుడు అఫర్మేషన్ ప్రాక్టీసెస్, విజువలైజేషన్ ప్రాక్టీసెస్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీసెస్, హోపోనోపోనో ప్రాక్టీస్ చేసేది ఎందుకు అనుకుంటే ఆల్రెడీ పొంది ఉన్నాము అన్న భావన రావడం కోసమే. ఒక్కసారి కనుక మీకు అది పొంది ఉన్నాము, ఓకే మీకు కారు కావాలి, లేదంటే ఏదైనా మీరు కోరుకునేది ఏదైనా సరే అది ఇప్పటికే మీ సొంతం అయిపోయిందనే భావన కనుక మీకు వచ్చింది అనుకోండి, ఆ భావన రావడం కోసమే అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఓపెన్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా ప్రాక్టీసెస్, అంటే టూల్స్ అన్నట్టు. ఒక్కసారి మీకు ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత వాటి అవసరం ఉండదు. మనం ఒక బస్సు ఎక్కుతాం, సమ్ ఎక్స్ అనే ప్లేస్ దగ్గర ఎక్కి వై అనే ప్లేస్ దగ్గర దిగిపోతాం. దిగిన తర్వాత బస్సుతో మనకి పని లేదు. ఇంకా అంటే ఆ ప్రాక్టీసెస్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రాక్టీసెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఆ ఫీలింగ్ రావడం కోసం. ఆ ఫీలింగ్ వచ్చిందంటే ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫీలింగ్ వచ్చేసిందంటే మీకు వచ్చేస్తుంది. దీన్నే మన వేదాల్లో చెప్తారు, యద్ భావం తద్భవతి. అంటే యద్ అంటే ఇప్పుడు, భావం ఫీలింగ్ అంటే ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ తో ఉంటారో తద్భవతి భవిష్యత్ అలాగే ఉంటది. సో ఇదే బైబిల్లో చెప్పారు, మీరు మీ ప్రార్థనలో ఏమైతే కోరుతున్నారో అది ఇప్పటికే పొంది ఉన్నారని మీరు నమ్మండి, అది మీకు దొరుకుతుంది. మీరు ఏ మత గ్రంథాన్ని తీసుకున్నప్పటికీ బుద్ధుడు కూడా చెప్తారు, వాట్ యు థింక్ యు బికమ్, వాట్ యు ఇమాజిన్ యు క్రియేట్ అని. అంటే ఏ మతం యొక్క సారాన్ని తీసుకున్నా సరే ఇదే, ముందు మీకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ పొంది ఉన్నారనే ఒక భావనని మీరు ఎప్పుడైతే ఇంటర్నల్ గా, అది కొన్ని సెకండ్లు అయినా పర్లేదు, అది ఎక్కువసేపు ఈవెన్ కొన్ని నిమిషాలు కూడా దాన్ని కొన్ని నిమిషాలు కూడా పట్టి ఉంచడం కొంచెం కష్టమే. అండ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్, ఓకే అది నా సొంతం అయిపోయింది అని ఒక భావన, ఒక ఫీల్ ఇంటర్నల్ గా వచ్చినా చాలండి, ఇంకా అది మీ దగ్గరికి రావడం మొదలవుతుంది. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ కోసమే ఇప్పుడు ఈ ప్రాక్టీస్. అండ్ ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, అంటే ఫీలింగ్ వచ్చేస్తుంది, ఫీలింగ్ వచ్చేస్తే అది నిజమవుతుందా, ఇంకా మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదా అని డౌట్ ఉంది కదా. ఆ డౌట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఇప్పుడు హౌ టు గెట్ దట్ ఫీలింగ్. అయితే ఫీలింగ్ రాకపోయినా కూడా పర్లేదు, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువగా డోంట్ ప్రెషర్ యువర్ సెల్ఫ్ టు గెట్ దట్ ఫీలింగ్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని వీలైతే ఒక 3 to 4 బ్రీతింగ్స్ ని నెమ్మదిగా డీప్ గా తీసుకోండి. వీలైనంత లోతుగా శ్వాసను నెమ్మదిగా పోనివ్వండి. శ్వాస మొత్తాన్ని మళ్ళీ నోటి ద్వారా బయటికి నెట్టేయండి. అలా ఒక 3 to 4 బ్రీతింగ్స్ నెమ్మదిగా తీసుకోండి. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి. మీ శరీరాన్ని, మీ మనసుని రిలాక్స్ కానివ్వండి. సో ఇలా ఒక 3 to 4 బ్రీతింగ్స్. తొందరపడాల్సిందేమీ లేదు, కంగారు పడాల్సిందేమీ లేదు. అన్నీ మీ దగ్గరికి వస్తాయి, మీరు వాటిని ఎక్స్పీరియన్స్ అవుతారు.
మీ లోపల ఉన్న పవరు. జనరల్ గా చిన్నప్పుడు నుంచి మనకు ఎవరు చెప్పలేదు, అన్ని మన లోపలనే ఉన్నాయి. మనం ఏదైతే బయట అనుకుంటున్నామో అదంతా కూడా మన లోపలనే ఉంది. సో మంచిగా రిలాక్స్ అయ్యారు కదా, లీవ్ యువర్ బాడీ ఫ్రీలీ. మీ మనసుని కూడా ఇప్పుడు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మైండ్ని కంట్రోల్ చేయాలని చూడక దానికి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేయండి. పాజిటివ్ థాట్స్ రానివ్వండి, నెగిటివ్ థాట్స్ రానివ్వండి. డోంట్ ట్రై టు థింక్ పాజిటివ్, డోంట్ ట్రై టు కంట్రోల్ యువర్ నెగిటివ్ థాట్స్. ఏదొస్తే దాన్ని రానియండి, మనసుకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి, బాడీని కూడా అలా ఫ్రీగా వదిలేయండి కాస్త. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా మీ సొంతం అయిపోయింది అనుకోండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. మీకు లాటరీ తగిలింది, ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ మీకు అవసరమైనంత డబ్బు అంతా మీ దగ్గర ఉంది. అది ల్యాక్స్ కావచ్చు, క్రోడ్స్ కావచ్చు, ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయని ఒక చిన్న భావన రానివ్వండి. ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు, సరిపడినంత ఎనఫ్ మనీ ఈజ్ దేర్. మీరు ఏం ఖర్చు పెట్టుకున్నా తరగనంత సంపద అండ్ మంచి ఆరోగ్యం ఉంది. మీరు ఎన్ని రోజులు జీవించాలనుకుంటే అన్ని రోజులు జీవిస్తారు, ఎన్ని రోజులు జీవించాలనుకుంటే అన్ని రోజులు జీవిస్తారు. అండ్ మీరు ఏం ఫుడ్ తిన్నా కూడా అక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ అంటే ఏమి ఉండవు. మీరు ఏది కావాలంటే తినొచ్చు. అండ్ మోర్ ఓవర్ చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఫిట్గా కూడా ఉంటారు. అండ్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బతుకుతారు. మంచి ఆరోగ్యం ఉంది మీకు, ఏది కావాలనుకుంటే అది తిన్నా కూడా ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు జీవించగలిగేటువంటి చాయిస్ ఉంది. మంచి ఆరోగ్యం, సరిపడినంత డబ్బులు. ఆ డబ్బులతో మీరు ఏం చేయాలనుకున్నా అదన్నీ చేసేసారు. మీరేం కొనాలనుకున్నా లగ్జరీస్ అన్ని ఎంజాయ్ చేసేసారు, డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసారు. డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలనుకుంటే అన్ని రకాలుగా ఖర్చు పెట్టారు. ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెలింగ్ మొత్తం తిరిగేశారు. ప్రతి కంట్రీ ఏమేమి చూడాలనుకున్నారో అన్ని చూసేశారు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలనుకున్నారో ఇచ్చేశారు. ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఏమేమి చదవాలనుకున్నారో చదివేశారు. జాబ్ వచ్చేసింది, మంచి అంటే మీరు చేయాలనుకున్న జాబ్ చేశారు, పొందాలనుకున్న ఫ్రెండ్స్ని పొందారు, చెయ్యాలనుకున్న ప్రతిదీ మొత్తాన్ని కూడా చేసేశారు. ఇప్పుడు ఇంకా మీ మనసులో ఏమన్నా కోరికలు వస్తే రానివ్వండి, మీ కోరికలన్నిటినీ రానివ్వండి. వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయొద్దు. ప్రతి కోరికను కూడా బయటికి రానిచ్చిన తర్వాత ఆ కోరిక కూడా నెరవేరిపోయింది. అందరూ మీకు అనుకూలంగా ఉన్నారు. సమాజంలో రావాల్సినంత పేరు, ప్రతిష్ట, కీర్తి, హోదా, అధికారం అన్నీ వచ్చేసినాయి. మంచి ఆరోగ్యం ఉంది మీ దగ్గర, సరిపడినంత డబ్బు ఉంది. ఆ డబ్బుతో మీరు పొందాలనుకున్నవి పొందారు, తినాలనుకున్నవి తిన్నారు, తిరగాలనుకున్నవి తిరిగేశారు, డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేశారు, సర్వీస్ చేసేశారు, చేయాలనుకున్న జాబ్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎలా మెచ్చుకోవాలనుకుంటున్నారో అలాగ మెచ్చుకున్నారు. అన్నీ జరిగిపోయినాయి. మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, అమ్మా నాన్న కావచ్చు, మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు కావచ్చు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అందరు చాలా ఆనందంగా మంచిగా సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. గుడ్ ఫ్రెండ్స్, గుడ్ సర్కిల్, గుడ్ పొజిషన్, సరిపడినంత డబ్బులు, మంచి ఆరోగ్యం అన్నీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏం కావాలో కోరి ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకేం కావాలి? మీరు ఏది కోరినా సరే అది ఇప్పుడు నిజమైపోయింది. సో అన్ని కోరికలు పూర్తిగా నెరవేరిపోయినాయి. మీరు ఎలాంటి జీవితాన్ని గడపాలనుకున్నారో అలాంటి జీవితం అంతా మీ సొంతం అయిపోయింది. ఇప్పుడు మీ మనసు ఆగిపోయే అవకాశం ఉంటుంది. పూర్తి నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, హాయిగా. ఈ అనుభూతే మనకి కావాల్సింది. అన్నీ ఉన్నాయి మీ దగ్గర, అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు కలిగినటువంటి ఆ పూర్తి నిశ్శబ్దమైన, ప్రశాంతమైన మనసు నుంచే అన్నీ సృష్టించబడతాయి. ఇలాంటి పూర్తి నిశ్శబ్దమైన, ప్రశాంతమైన, తేలికైన మనసుని రోజులో కనీసం ఒక 10-15 మినిట్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలిగినప్పుడు మీ జీవితం నెక్స్ట్ 30 డేస్లో అద్భుతంగా మారుతుంది. కేవలం జస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ రిలాక్స్డ్, పీస్,
కామ్ స్టేట్ ఆఫ్ మైండ్. నిజానికి మీరు ఏ అఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విజువలైజేషన్ చేసేసి అన్నీ అయిపోయింది, ఇదే బిలీఫ్, ఇట్ ఈస్ ఆల్రెడీ యువర్స్. అన్నీ మీ సొంతం అయిపోతే మీరు ఏం ఆలోచిస్తారు? ఇంకా ఆలోచించరు కదా. కాసేపు అలా ఉండండి, అలా కూర్చొని అన్నీ కేవలం ఊహించండి. అయితే కొంతమందికి మొదట్లో వెంటనే ఊహ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి, రావాల్సిన టైంలో అన్నీ వస్తాయి. మీరు దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు. తొందరపడితే పరిస్థితులు మరింత అధ్వాన్నంగా తయారై మీరు కోరుకున్నవి దూరం అవుతాయి, అనారోగ్యం పాలవుతారు. ఓకే, సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నిజంగా మీ జీవితంలో మీరు అనుకున్నది పొందాలంటే అన్నిటికంటే ముందు మీకు కావాల్సింది ఏంటంటే ఒక పూర్తి ప్రశాంతమైన, తేలికైన, నెమ్మదిగా ఉన్న ఒక తేలిక మనసు. అక్కడి నుంచి అసలు సృష్టి జరుగుతుంది. సో అలాంటి మనసు రావడం కోసం మీరు విజువలైజేషన్ యూజ్ చేసుకోవచ్చు, అఫర్మేషన్ యూజ్ చేయొచ్చు, హోపోనోపోనో, గ్రాటిట్యూడ్, ఇలా ఎన్నో రకాల మెథడ్స్ ఉన్నాయి. సో దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇంకేం కోరకండి. రోజు మొత్తంలో అన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఏం కోరుతారు? అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి భావనతో ఉంటారు? రోజు మొత్తంలో వీలైనంత ఎక్కువ కాస్త అలాంటి భావనతో కొద్ది క్షణాలు ఉండనివ్వండి. మిగతా తర్వాత ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి నెగిటివ్ ఆలోచనలు అయినా సరే, పాజిటివ్ ఆలోచనలు అయినా సరే, వాటిని పెద్దగా పట్టించుకోకండి. ఆ నెగిటివ్ ఆలోచనలని మార్చాలని అనుకోకండి, పాజిటివ్గానే థింక్ చేయాలని అనుకోకండి. ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. కొద్ది క్షణాలు మీరు రోజు మొత్తంలో ఈ పూర్తి ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందగలిగితే చాలు. ఇలా కొద్ది రోజులు, ఒక 2-3 వీక్స్, ఒక 3 వీక్స్ కనుక మీరు ట్రై చేయగలిగితే అన్నీ మీకు అనుకూలంగా మారడాన్ని మీరు గమనిస్తారు. మరి ఈ మాత్రం చేస్తే చాలా, ఇంకా మరి ఏ పని చేయకుండా కూడా అన్నీ వచ్చేస్తాయా అని ఎవరికైనా డౌట్ ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఇది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్. మీరు కోరుకున్నవన్నీ వస్తాయి, అన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీరు ఎంత శక్తివంతులో మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెమ్మదిగా దీన్ని మనం ఒక 30 days అట్లా ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా మంచి మంచి విషయాలు విందాం. ఓకే, సైలెన్స్ ప్రాక్టీస్ని అసలు మిస్ అవ్వద్దు. డైలీ 6:15కి కరెక్ట్గా స్టార్ట్ చేసుకుందాం. 6:30 కల్లా 1000 above 9:30కి మనం కలుద్దాం. సరేనా? అనుకున్న టైం అయింది కాబట్టి 9:30.